మరొకసారి పునరుద్ధాన దినమందున దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని మాటలు మీకు విత్తడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటి నేను ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. బైబిల్ నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. గతించిన వారము దేవుడు మనతో మాట్లాడిన మాటలే మనము మరలా ముందుకు కొనసాగిద్దాం. 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మరొక పర్యాయము ఆ క్రింద 10వ వచనం కూడా చూడండి. 11వ వచనం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని వాక్యములో మనం చదివాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినాయి, వారికంటే మన పితరులకి. ఇప్పుడు అవి మనకి ఎలా ఉన్నాయంటే బుద్ధి కలగడానికి ఒక ఉదాహరణగా ఈ సంగతులు మన ముందున్నాయి. గతించిన వారం కొంతమంది జీవితాలు మనం ధ్యానం చేసాం. దేవుని మాట వినకుండా నశించిపోయినటువంటి జీవితాలు పాడు చేసుకున్నటువంటి భక్తుల గురించి మనం గతించిన వారం ధ్యానం చేసాం. వారి జీవితాలు మనకి దృష్టాంతాలుగా ఉన్నాయి. వారి జీవితాలు మనకెందుకు దృష్టాంతంగా ఉన్నాయంటే ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడం కోసం. ఎందుకంటే మానవులుగా ఉన్న మనలో ఏదో ఒక బుద్ధిహీనత అనేది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో బుద్ధిహీనత అనేది లోపల దొర్లుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించుకున్నారో లేదు, గమనించుకునే ఉంటారు. ఎంత మంచిగా ఉందాం అనుకుంటామో, ఎంత మంచిగా ప్రవర్తిద్దాం అనుకుంటామో, ఎంత మంచిగా ప్రేమిద్దాం అనుకుంటామో, ఆ అనుకున్న దానికంటే తక్కువగానే మనము అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాము. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు? అంటే బుద్ధిహీనత అనేది మన దేహంలో ఖచ్చితంగా మెదులుతూనే ఉంటుంది. కాబట్టి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడం కోసమే దేవుడు ఈ యొక్క మాటలు మన కోసం వ్రాయించాడు. అక్కడ మాట్లాడుతూ దేవుడు మనకు సెలవిస్తున్న కొన్ని విషయాలు ఏంటంటే వారు గతించిపోయారు, సంహరించబడ్డారు, వారు నశించిపోయారు, వారి జీవితాలు పతనమైపోయినాయి అని దేవుడు అక్కడ మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి దేవుడు తెలియజేశాడు. అవి ఏంటంటే, ఒకటి, వారు దేవునికి ఇష్టలుగా లేరు, దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు అని దేవుడు గతించిన వారు మనతో మాట్లాడాడు. వారు దేవునికి ఎలా లేరంటండి? ఇష్టలుగా లేరు. మనం ఎలా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అంటే కొన్ని కారణాలు. మన జీవితాలు పతనమైపోవడానికి, మనము నాశనమైపోవడానికి, ప్రభు కృప నుంచి తొలగిపోవడానికి, శ్రమల పాలైపోవడానికి, మన జీవితము మన చరిత్ర క్లోజ్ అయిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు, ప్రాముఖ్యమైన కారణాలు ఇక్కడ దేవుడు తన భక్తుల ద్వారా రాయించాడు. అందులో మొదటి కారణం ఏంటంటే ఆయనకు వాళ్ళు ఇష్టలుగా ఉండకపోవడం వల్లనే సంహరించబడ్డారు. అదే దేవునికి ఇష్టలుగా బ్రతికితే, ఆయనకు అనుకూలంగా జీవిస్తే వారు బ్రతికేవారు. వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకునేవారు. ఈ రోజున ఆనాటి కనాను మనకి ఉదాహరణగా ఉంది. ఎందుకో తెలుసా? ఆనాడు ప్రజలు కనాను చేరారు, ఇప్పుడు మనము పరమ కనాను చేరవలసిన అవసరం ఉంది. ఎక్కడికి చేరాలి ఇప్పుడు మనం? అంటే పరలోక రాజ్యము చేరవలసి ఉంది. అరణ్యములో వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకకుండానట్లుగా మనము కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే ఈ లోకంలో ఖచ్చితంగా వాళ్ళు ఎలా అయితే చేరలేదో మనం కూడా పరలోక రాజ్యం అలాగే చేరం. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి.
ఒక హనోకు దేవునికి ఇష్టడిగా బ్రతికిన వాడని గతించిన వారం ప్రభు మనతో మాట్లాడారు. ఆయన శిష్యులు ఆయనకి ఇష్టలు అయిన వారని గతించిన వారం ప్రభు మనతో మాట్లాడారు. ఎందుకు ఆయన శిష్యులు దేవునికి ఇష్టలయ్యారు, ఎందుకు హనోకు దేవునికి ఇష్టడయ్యాడో కొన్ని మాటలు మనం విన్నాం. అతడు దేవునితో నడిచాడు, అతడు నమ్మాడు, నాకు మరణము లేదు అని నమ్మాడు. అందుకే దేవునికి ఇష్టడయ్యాడు. జరగనిది జరుగుద్ది, దేవుని ద్వారా జరుగుతుంది అని నమ్మాడు. అందుకే దేవునికి అతడు ఇష్టడయ్యాడు. ఇంకా ఎవరు ఆయనకి ఇష్టలు అంటే, ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోదాం. ఇంకా ఎవరు ఆయనకి ఇష్టలు అంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఇంకా ఏమిష్టం? నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవడం దేవునికి ఇష్టం. ఎలా జీవించాలి? ఈ లోకంలో మనం నీతి కలిగి జీవించాలి, న్యాయముతో బ్రతకాలి. అవినీతి అన్యాయముతో మనము జీవిస్తే దేవునికి ఎప్పటికీ ఇష్టలము కాలేము. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంటే మనము నీతిని చేపట్టాలి, న్యాయమును చేపట్టాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టలం అవుతాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవునికి మన ఇష్టలుగా ఉండాలి అంటే ఆయనతో నడవాలి, జరగనిది దేవుడు చేస్తాడని నమ్మాలి, ఆయన కోసం ఏదైనా త్యాగము చేయాలి. ఎవరి వలె? యేసు ప్రభు శిష్యుల వలె ఆయన కోసం ఏదైనా త్యాగం చేయగలగాలి. శ్రమలైనా ఇష్టముగా ముందుకెళ్ళడానికి సిద్ధపడాలి. దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఉదయం, నీతి న్యాయములు అనుసరించాలి. నీతి న్యాయములు అనుసరించు వారు ఆయనకు ఇష్టలు. ఆయన ఇష్టలుగా మనం బ్రతికితే అరణ్యములో ఇశ్రాయేలీయులు సంహరించబడినట్లుగా, వారు నశించిపోయినట్లుగా మనము నశించిపోము. మనము దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఒక హనోకు వలె, ఒక దేవుని శిష్యుల వలె, నీతి న్యాయములు అనుసరించిన వ్యక్తుల వలె మనం కూడా ఆయనకి ఇష్టలుగా బ్రతికితే మనము ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుతాం. కాబట్టి ప్రభుకి ఏది ఇష్టమో ఆలోచించండి. ప్రభుకి ఏది ఇష్టమో నీకు అది ఇష్టమైపోవాలి. ప్రభు నీ నుంచి ఏది కోరుతున్నాడో అది నీవు పొందుకోవాలి, నీవు దాన్ని అవలంబించాలి. అటు రీతిగా మనం జీవిస్తే తప్పకుండా మనము దేవునికి ఇష్టలం అవుతాం. అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి చూడండి, కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ వచనంలో 10వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినప్పుడు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు, అందుకే అరణ్యములో సంహరించబడ్డారు. తర్వాత 6వ వచనం అన్నాడు, వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించకున్నట్లు దృష్టాంతములుగా ఉన్నవి. వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు, అందుకే వాళ్ళు సంహరించబడ్డారు. కింద ఇంకొక మాట దేవుడు మాట్లాడాడు, అదేంటి తెలుసా? వారు చెడ్డవాటిని ఆశించారు, అందుకనే వారు ఏమైపోయారు? గతించిపోయారు. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఒకటి, దేవునికి వాళ్ళు ఇష్టలుగా బ్రతకలేదు. రెండవది, వాళ్ళు ఏం చేశారో తెలుసా? చెడ్డవాటిని ఆశించారు. మనకున్న దానితో మనం తృప్తి చెందడమే మన జీవితానికి ఉన్న ఒక ధన్యత. మనకున్న దాన్ని బట్టి మనము తృప్తి చెందడమే మనకి మేలు. అర్థమవుతుందా? మీకు ఒక విషయం చెప్తాను, ఉన్నదానికంటే అధికంగా ఆశించడం కూడా చెడ్డవాటిని ఆశించినట్లే. ఉన్నదానికంటే అధికంగా కోరుకోవడం చెడ్డవాటిని. ఇశ్రాయేలీయులు ప్రభు మాట్లాడారు, వారు చెడ్డవాటిని ఆశించారు, అందుకే అరణ్యములో వారు చనిపోయారు. ఏంటి చెడ్డవాటిని ఏం ఆశించారు వాళ్ళు? మన వాక్య లేఖనాల్లోనికి వెళ్ళొద్దు, కానీ నేను కొన్ని చెప్తాను మీకు తెలిసిన మాటలే. ఇశ్రాయేలు ఏంటి చెడ్డవాటిని ఆశించారు? అరణ్యములో నడుస్తున్నారు, అరణ్యములో ప్రయాణం అయ్యి వాగ్దాన భూమికి వెళ్ళడానికి వస్తున్నారు. ఐగుప్తు దేశంలో ఎన్నో కార్యాలు చూచారు, ఎన్నో కార్యాలు. అన్య దేశస్తులు చూచిన వారందరూ కూడా భయభీతులైపోయారు. అమ్మో, యెహోవాకి ఎంత శక్తి ఉందా అని భయపడిపోయారు. అలాంటి వీర సూర్య కార్యములు దేవుడు ఆ ఐగుప్తు దేశంలో జరిగించి
భయంకరమైనటువంటి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి దేవుడు తీసుకొస్తే వాళ్ళు ఎర్ర సముద్రము దగ్గరికి రాగానే ఏమన్నారు? మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని అన్నారు. సరే, అది ప్రక్కన పెట్టేస్తే అరణ్యములో వాళ్ళకి కొన్ని ఆశలు పుట్టినాయి. దేవుడు దేవదూతలు తినే మన్నాను కురిపిస్తున్నాడు ప్రతిరోజు. తేనె వలె అపూపము వలె తేనె వలె తీయగా ఉంటుంది అది. దేవుడు వారికి ఇచ్చి అనుగ్రహించే ఆహారం. నేను ఒకసారి దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైనాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు మన్నాను తిన్నారండి? 40 సంవత్సరాలు. వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారికి ఆహారము కావలసి వచ్చినప్పుడు, మాకు ఆకలి అవుతుంది, ఆహారము కావాలి, ఇంత సమాజమునకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని అందరూ గోల పెడుతూ ఉంటే దేవుడు వారి కోసము పరలోకము నుండి మన్నాను, ఆకాశముల నుండి మన్నాను కురిపించాడు ఆయన. అది బైబిల్ రాయబడింది. 40 సంవత్సరములు వారు కనాను పొలిమేరలు చేరే వరకు మన్నానే తినిరి అని రాయబడింది బైబిల్లో. అరణ్య యాత్రలో వారు ప్రారంభమైంది మొదలుకొని కనాను పొలిమేరలు చేరే వరకు ఏం తిన్నారండి వాళ్ళు? అంటే మన్నా ఓడి తిన్నారా? ఈ మధ్యలో తిన్నారు ఏంటిది? కూరగాయలు, ముక్క, కక్క, ఇవి కూడా తిన్నారు. అయితే కంటిన్యూగా ప్రతి దినము దేవుడు వారికి అనుగ్రహించిన ఆహారం ఏంటంటే మన్నా. అది డైలీ వస్తుంది వాళ్ళ కోసం. ప్రతిరోజు దేవుడు వాళ్ళ కోసం కురిపిస్తున్నాడు మన్నాన్ని. ఆయన ఏదో మనుషులకు అప్పు ఉన్నట్టు, మనుషుల మీద ఆయనకి ఏదో డ్యూటీ ఉన్నట్టు, డ్యూటీ చేయాల్సిన బాధ్యత అయింది అన్నట్టు ప్రతి దినము 40 సంవత్సరాలు దేవుడు మన్నాను కురిపించాడు. ఏమంటే ఇప్పుడు ప్రతిరోజు చికెన్ బిర్యానీ తినాలని తినగలుగుతామా? తింటే చెప్పాలి. ఇంకా తినలేం. ప్రతిదినము చికెన్ తింటే కడుపు పాడైపోద్దండి. వాంతులు, విరోచనాలు పట్టేసుకుంటాయి. ప్రతిరోజు బిర్యానీ చికెన్ ఒక 3 పూటలు తింటేనే కడుపులో ఏదోలాగా అయిపోతుంది, వేడి చేసేస్తుంది. అవునా కాదా? మరి ప్రతిరోజు అవే తింటే ఏంటి పరిస్థితి? అయితే గొప్ప విషయం ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మన్నా తినినా వాళ్ళకి అసలు ఎలాంటి అనారోగ్యం రాలేదు. అంతటి శ్రేష్టమైన ఆహారము దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా దేవుడు వారిని పోషిస్తూ ఉంటే, అరే మన కడుపులు పాడవ్వని, మనకి ఆరోగ్యాన్ని కలిగించే శ్రేష్టమైన ఆహారం ఉంది కదా, ఈ తిందాంలో సరిపోద్దులేరా బాబా, కనాను వెళ్ళే చూసుకొచ్చులే అని అనుకోలేదు. వీళ్ళ మధ్యలో ఏమన్నా మొదలెట్టారు తెలుసా? మాకు మాంసం తినాలని ఉంది. తిండి కోసం ఏడడం ఎవరైనా చూసారా మీరు? చూడలేదు. నేను చూశాను తిండి కోసం ఏడవడం. పిల్లలు కూడా నాకు అదొద్దు, నాకు చికెన్ కావాలి, నాకు వద్దు, నాకు ఆ కూర వద్దు, నాకు ఈ కూర అయ్యి. జాగ్రత్త. ఇశ్రాయేలు అలాగే ఆశించారు. తగిన దానికంటే ఎక్కువగా ఆశించావా, చెడ్డ వాటిని ఆశించిన దానితో సమానమే. దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి చెందు. ప్రతిరోజు నీ ముక్క కావాలంటే ఎవడాడతాడండి? వారం 2 సార్లు వండుకోపోనే. ఇక ప్రతిరోజు నాకు మొక్కే కావాలి. తప్పది. అదే చెడ్డదాన్ని ఆశించడం. అరణ్యంలో వారు వెళ్తున్నప్పుడు వీళ్ళు అంటారు, మాకు అక్కడ ఐగుప్తులో తిన్న ఆ చేపలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు, దోసకాయలు ఇవన్నీ మాకు గుర్తొస్తున్నాయి, నాకు మాంసం కావాలి. ఇప్పుడు అందరూ కూర్చొని ఏడడం మొదలెట్టారు. దేనికోసం? ఎవడో చచ్చిపోలేదు అక్కడ. అయినో మాకు మాంసం లేదయ్యా, అయ్యి బాబోయ్ మాంసం ఎవడ ఆడతాడు ఇక్కడ. ఇది ఆ లేడు పంతానే. చిచ్చి ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి అండి. మాంసం కూడా ఆడమా? నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ పశువులు ఉన్నాయి. అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏమున్నాయి? మందలు. నీకు మాంసం కావాలంటే నీ గొర్రెనో మేకను కోసుకోవచ్చు కదా. ఇడు కొయ్యడు. ఇప్పుడు ఎవరట్టాలా? ఎందుకని ఇప్పుడు వీడు కోసాడు పక్కన వాళ్ళకి కట్టాలి కదా. కొయ్యడు. ఇప్పుడు ఏంటి? వీళ్ళందరూ కలిసి ఎవరి మీద పడ్డాం? నీకు మాంసం తినాలనుంటే నువ్వు తిను, మేకను కోసుకో. నీకు పశువులు లేవా? దేవుడు నీకు ఆవులు ఇవ్వలేదా? ఎద్దులు ఇవ్వలేదా?
మేకల్ని ఇవ్వలేదా, గొర్రెల్ని ఇవ్వలేదా, అన్నీ ఇచ్చాడుగా. మందలతో వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మాకు మాంసం కావాలో, మాకు మాంసం కావాలి అని మొదలెట్టారు ఇప్పుడు. అందుకే ప్రభు అంటారు, వారు చెడ్డ వాటిని ఆశించినట్లుగా మీరు అలా ఆశించొద్దు. అలా వారు ఆశించే ఏమైపోయారండి? సంహరించబడ్డారు. ఏంటి, ఒక పూట మాంసం లేకపోతే దానికోసం ఏడుపా? అంటే నువ్వు వెజ్జిస్తావు లేవా? ఉన్నదానితో తృప్తి చెందలేవా? ఉన్నదానితో తృప్తి చెందకపోవడమే చెడ్డవాటిని ఆశించడం అని బైబిల్ చెప్తుంది. వారు అలా ఏం చేశారు? చెడ్డవాటిని. కాబట్టి మనం ఏం చేయకూడదు తెలుసా? ఆశించకూడదు. తృప్తి చెందాలి, కానీ ఏం చేయకూడదు? ఆశించకూడదు. బైబిల్ రాయబడింది, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఏం చేస్తుందంట? గర్భమును ధరించి పాపమును కంటది. దురాశ ఏమవుతుంది? చివరికి పాపముగా మారిపోతుంది. అందుకే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము అధికమైన ఆశలు పెట్టుకోకూడదు. నీకు 4 జతల బట్టలు ఉన్నాయా? అవి వాడుకో. చిరిగిపోతే మరలా కొనుక్కో. ఉన్న ఇంట్లోనే బీరువాలో మూలలు ఉంటాయి. ఇంకా మరలా కనబడిన సొక్క, కనబడిన ప్యాంటు, కనబడిన చీర మరలా మనం ఏం చేస్తాం? ఎందుకు కొనుక్కున్నాం? బాగుందని. చెప్పులు అప్పటికే 2 జతలు చెప్పులు, 2 జతలు బూట్లు ఉంటాయి. మరలా బయటికి వెళ్ళగానే ఏం చేస్తారండి? ఎందుకు? బాగుందని. బాగుండడం కాదు, దురాశ. అది దురాశ. ఆ వస్త్రాలు లేక, చెప్పులు లేక వాటర్ బాటిల్స్నే చెప్పులుగా వాడుకున్న వాళ్ళు లేరా? ఒకరోజు నేను స్టేటస్లో చూశాను, ఒక ఆయన బాటిల్స్నే తప్పడగా చేసి వాటిని దానికి మూత వైపున దారం కట్టి వెనకాల 2 చిల్లులు పెట్టి బాటిల్కి అవే చెప్పులుగా తొడుక్కున్నాడు. మనకు ఉన్నా సరే మరలా ఏవో కొనేసుకోవాలనుకుంటాం. దీన్ని ఏమంటారు? దురాశ. వాళ్ళకి లేవో మేకలో ఉన్నాయి, అవి సరిపో వీళ్ళకి, ఇంకా కావాలి, ఇంకా మాంసం కావాలి వీళ్ళకి. దురాశ మంచిది కాదు, ఆశించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఈ లోకములో ఉన్నదంతా ఏముందని బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి. ఆ వాక్యం మనం చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఈ లోకంలో ఏమున్నాయంటండి? శరీరాశ, నేత్రాశ. ఈ ఉదయం నెమ్మదిగా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దయచేసి అపార్థం చేసుకోవద్దు, ఓకేనా? అపార్థం చేసుకోవద్దు. నేను దేవుడు నాకు ఇచ్చిన సందేశం నేను చెప్పకపోతే నేను దేవునికి లెక్క చెప్పాలి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. మీకు విషయం చెప్పనా? మీకు చిన్నదే తీర్పు, ఇక్కడ నిలబడిన నాకు మరీ కఠినమైన తీర్పు. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని చెప్పాడు భక్తుడు. దేవుడు నాకు అప్పగించిన దాన్ని నేను చెప్పలేదనుకో, దేవుడు రేపొద్దు నన్ను లెక్క అడుగుతాడు, మీకంటే ముందు నన్ను లెక్క అడుగుతాడు. అవసరమైతే మిమ్మల్ని దేవుడు నిర్దోషులుగా తీర్చిదిద్దుతాడు, కానీ నన్ను నిర్దోషిగా తీర్చిదిద్దడు, నన్ను దోషిగానే చేస్తాడు. నీవు చెడిపోవడానికి గల వాళ్ళు చెడిపోవడానికి గల కారణం నువ్వే. వాళ్ళు ఇలా చెడిపోవడానికి గల కారణం నువ్వే అని దేవుడు నన్ను అంటాడు. వాళ్ళకి తెలియక చేశారు, అది నీకు తెలిసి చెప్పలేదు అంటాడు దేవుడు. మనం ఆశించకూడదు. వాళ్ళు ఏం చేశారు? చెడ్డ వాటిని వాళ్ళు ఆశించారు. చెడ్డ వాటిని ఆశించారు కాబట్టి వారు అరణ్యములోనే నశించిపోయారని బైబిల్ రాయబడింది. దేవుని పిల్లలమైన మనము ఉన్నదానితో తృప్తి చెందాలి, కానీ లేని వాటికి ఎగబడకూడదు. ఉన్నది ఉంచుకొని ఇంకా కావాలని అనుకోకూడదు. వద్దు, మనకు వద్దు. దేవుడు మనకిచ్చిన ఇల్లు చాలు, దేవుడు మనకిచ్చిన వస్త్రము చాలు, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం చాలు, దేవుడు మనకు కలిగించిన వసతులు చాలు. ఇంకా ఏదేదేదో అనుకోకు. దురాశలోకి వెళ్ళిపోయావు అనుకో, దురాశలో పడిపోయి భక్తికి దూరం అయిపోతావు, దురాశలో పడిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోతావు, దురాశలో పడి దేవుని ఆత్మకు దూరం అయిపోతావు. ఇలాగున్న దురాశలో పడి ఎంతోమంది దేవుని ఆత్మకు, భక్తికి, పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయారు. ఎలీషా దగ్గర ఉన్న గెహజీ
ఎలీషా ఏదైతే ఏ ఆత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టాడో ఆ సంగతుల మీద దృష్టి పెట్టకుండా, వాటి మీద ఆశ కలిగి జీవించకుండా, ఈ గెహజీ ఏం చేశాడు తెలుసా? డబ్బు మీద, వస్త్రాల మీద, వెండి బంగారాల మీద, ఒలివ తోటలు, ద్రాక్ష తోటల మీద దృష్టి పెట్టాడు. నువ్వు ఆశించవలసిందేంటి? ఏలియా దగ్గర ఎలీషా ఎలా అయితే 2 పాళ్ళు ఆత్మను ఆశించాడో, అలాగున ఎలీషా దగ్గర ఉన్న నీవు ఏం చేయాలి? నీ ఏలిన వాని దగ్గర, నీ యజమానుని దగ్గర, దైవ సేవకుని దగ్గర ఆత్మ సంబంధమైన ఈవులు నువ్వు ఆశించాలి. కానీ గెహజీ ఏం చేశాడు? పాటర్ గారికి ఈరోజు కానుక ఎంత వచ్చిందో, ఓయ్ 1,00,000 రూపాయలు కానుక వచ్చేసింది, అమ్మో సందాలు కట్టుకొస్తున్నాయి. పాటర్ గారు ఏదైనా వద్దంటే గనక అది మనం జాగ్రత్తగా లాగేద్దాం. ఎలీషా అన్నాడు, నీ బహుమానములు, నీ దానములు నీ దగ్గర ఉంచుకో, నాకొద్దు, నాకు అవసరం లేదు అవి. ఎంతో బ్రతిమాలాడు నయమాను, అయినా తీసుకున్నాడా? నాకొద్దు. అసలు వాక్యం చదువుతూ ఉంటే అబ్బా ఎంత ధనాశ లేకుండా, శరీరాశ లేకుండా వాళ్ళు బ్రతికారు, చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నాకున్న పరిస్థితులను చూస్తే నాకు సిగ్గు అవుతూ ఉంటుంది. చీ వాళ్ళు అలా బ్రతికితే ఈరోజు నేను అన్ని అనుకూలతలు పొందుకున్నాను. అసలు నాకొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వాళ్ళ ధైర్యం అదే, వారి డబ్బు అదే, వారి సంపద అదే, వారి బంగారం అదే, వారికున్న ఆస్తులు అవే. దేవుడే, దేవుడు నా సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును కలగజేసిన దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు ఇచ్చే డబ్బు ఎంత నాకు ఆఫ్టర్ ఆల్ పట్టుకెళ్ళిపో. వెనకాల ఈ గెహజీ గారు ఏమనుకున్నాడంటే, అయ్యగా తింగరోళ్ళే ఉన్నాడు, ఇత్తే తీసుకుంటూ 2 చర్చిలు కట్టేయచ్చు కదా, 2 చర్చిలు టప్పమని లేపేచ్చు. ఎంత డబ్బు, అయ్యి బాబోయ్, బంగారం, వస్త్రాలు ఏంటి, వెండి వద్దంటున్నాడేంటి అని జాయి ఇక్కడుండి ఆ వెళ్ళిపోగానే రథం వెనకాల ఏం చేశాడు? పరిగె. అంటే తన ఆశ దేవుని మీద లేదు, దేవుని కోసం బ్రతకాలని, భక్తి కలిగి జీవించాలని, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఈ ఆశ లేదు. ఏ ఆశ ఉంది? సంపాదన ఆశ ఉంది, డబ్బాశ. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. చాలా జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఏముందండి? శరీరాశలో ఒకటి కామ కోరికలు తీర్చుకోవడం. ఈరోజున పెళ్లి కాకముందే చాలామంది వ్యభిచారంలో పడిపోతున్నారు. ఎందుకు? వారు కలిగి ఉన్న శరీరాశలు, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం. దానికి ప్రేమాన్ని ముసుకేసేసారు. ప్రేమ అనే ముసుగులో వీళ్ళు చేసే కార్యములన్నీ కూడా కామ వికార చేష్టలు. ఆ ప్రేమాని ముసుగులో వీళ్ళు చేసే పనులన్నీ ఇవే. ఇక శరీరాశ అంటే ఏంటి? బైబిల్లో రాయబడింది, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా. అంటే తినకూడదా? ఇదేంటిది అంటే తినొద్దని చెప్తున్నాడా దేవుడు? తినొద్దని చెప్తున్నాడా? నీకున్నది నువ్వు తిను, నాకు ఇదే కావాలి అంటావు చూసావా? అది తిండిబోతుతనంలోకి వస్తుంది. ఏమి తిందుమా అని దేవుడు చెప్పాడు కదా, ఆ జాబితాలోకి వస్తుంది. అది ఏం తిందాం, నాకు ఇదైతేనే తింటాను, ఇంకోటైతే నేను తినను, ఇది ఏమి తిందుమా అని దేవుడు మాట్లాడాడు కదా, ఆ జాబితాలోకి వస్తుంది. తిండి మీద ఆశ. ఏ ఆశ అండి అది? తిండి మీద ఆశ. ముక్క తిన్నట్టుగా తోటకూర తినవే, చేపలు తిన్నట్లుగా గోంగూర తినవే, చికెన్ పకోడీ తిన్నట్టు ఈ కాకరకాయ తినవే. ఎందుకని? నాకు ఇదే కావాలి, అది లేకపోతే తినను, నేను ఏడు చేస్తాను, నాకు వద్దు, నాకు ఇదే కావాలి. జాగ్రత్తగా చెవులు పెట్టి వినండి. ఇలాంటి పిల్లలు, అర్థమవుతుందా? ఇలాంటి మారాలు మానేసుకోండి ఇంట్లో. అర్థమైందా? మాకు ఇది కావాలి, మాకు అదొద్దు, ఇదొద్దు. రోడ్డు మీద ఆహారం లేక ఎంతోమంది ఎవడు తెస్తాడరా పులిహారి పొట్లమా, కనీసం అన్నమైన ఎవడ తెస్తాడరా అని చూస్తున్నారు. 10 రూపాయలు ఎవడనిస్తే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిందామని చూస్తున్నారు రోడ్డు మీద. ఉన్నది తినడం మానేసి ఈ రోజున పిల్లల సహితమనండి డిగ్రీలు వెళ్ళబోతున్నారండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. మా నాన్నగారు మేము భోజనం కాడ కూర్చుంటే అక్కడ ఏది ఉందో అది మేము తినాలి, ఇక నోరు ఎత్తడానికి లేదు. అర్థమైందండి? మా నాన్నగారు మమ్మల్ని అలాగే పెంచారు.
అలాగే పెంచారు. నాకు ఇది వద్దు అని అన్నామా గోవ పెటాలమంటది, వద్దు అన్నామా కర్ర లెగుస్తుంది. మా డాడీ ఇంకా మాట్లాడరు. తిను నాన్న, నా బుజ్జి కదా, నీకు రేపు బిర్యానీ తెస్తాను, తిను బాబు, నా నాన్న కదా, నా కన్న కదా, ఇలాంటి ఏం కుదరవు. పెట్టింది ఏం చేయాలి? తినాలి. అందుకనే ఈ రోజున నాకు ప్రతీదీ అలవాటైంది. ఇష్టం లేకపోయినా తింటాను, ఇష్టం లేకపోయినా తింటాను. మీరు ఏ కూరగాయలు పెట్టండి ఖచ్చితంగా నేను తింటాను, అందులో సందేహం లేదు. చెప్పడమే కాదు, నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. తిండి మీద ఆశ, ఇక దేని మీద ఆశ? శరీరాశలో ఇది వస్త్రాల మీద ఆశ. ఒక 1000 రూపాయల్లో సరిపోదా చీర? ఒక 500లో సరిపోదా చీర? 500 చీర రాదా? 1000 రూపాయలు చీర రాదా? వస్తుంది. కానీ వీళ్ళకి ఎంత చీర కావాలి? 10,000 రూపాయలు. వీళ్ళకి ఎంత చీర కావాలి? 5,000 రూపాయలు. వీళ్ళకి ప్యాంటు ఎంత ఉండాలా? 2,000 దాటేయాలి ప్యాంటు. వీళ్ళ సొక్కా ఎంత ఉండాలి? 1000 రూపాయలు, 1,500 దాటేయాలి. నేను చదువుకుంటున్న టైంలో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆడు సివిల్ డ్రెస్ వేసుకునే రోజున, శనివారం అనుకుంటా సివిల్ డ్రెస్ కాలేజీలో, ఆడు సివిల్ డ్రెస్ వేసుకొచ్చిన రోజున ఇంకా మా దగ్గరికి వచ్చేవాడు, ఇంకా అందరి దగ్గరికి వెళ్ళిపోయి చూసావా షర్ట్, చూసావా బ్రాండెడ్ 1,700. 1,700 ప్యాంట్ చూసావా, ప్యాంటు 3,000 అనేవాడు. అమ్మాయి 3,000? వాడు వేస్తున్న డ్రెస్ చూసి నేను అనుకునేవాడిని, అయ్యో బాబోయ్, అసలు మా నాన్నగారు మా అమ్మగారు అయితే 1000 రూపాయల లోపల వచ్చేయాలి డ్రెస్, 2 షర్ట్ ప్యాంటు లోపల వచ్చేయాలి, ఇంకంత మించి కొనరు. వీడి సొక్కాయి ప్యాంట్లు ఎంతండి? ఒకటి 3,000 ప్యాంటు, 4,000 ప్యాంటు, 2,500 ప్యాంటు, 1,500 షర్టు, 1,700 షర్టు. వీడిని చూస్తూ ఉండి అనుకునేవాడిని, అయ్యి బాబోయ్, వీడు ఇంతగా ఏ ఖరీదైన వస్త్రాలు వేసుకున్నాడంటే వీళ్ళ తల్లిదండ్రులు మామూలు కాదు, వీడి ఇల్లు మామూలుగా ఉండదు, వీళ్ళ పెద్ద బిల్డింగ్ అయి ఉంటుంది, వీళ్ళ నాన్నగారు అలా అయి ఉంటారు, వీళ్ళ ఇంట్లో ఇలా ఉంటుందని నేను ప్లాన్లు వేసేసుకున్నాను లోపల. ఎందుకని? చూశాను కదా, ఆ డ్రెస్ మీద నేను చూశాను. అబ్బా సెంటు కొట్టాడంటే ఇలా వచ్చాడంటే బయటికి గుప్పమని కొట్టేది అనమాట, అందరికి గుప్పమని కొట్టడమే. అలాంటి డ్రెస్ వేసుకున్నాడు వస్తూ ఉంటే ఆడిని చూసి అబ్బా ఎప్పటికప్పుడు కటింగ్ ఏం చేసేవాడు, అస్సలు కొంచెం కూడా పెరగనిచ్చేవాడు కదా, సైడ్లు చిన్నది కూడా ఎప్పటికప్పుడు దాని ఏమంటారు, నిత్య పెళ్లి కొడుకులాగా ఎప్పటికప్పుడు నీట్గా కటింగ్ ఏం చేసి ఎప్పటికప్పుడు అస్సలు చెరగనిచ్చేవాడు కదండి. ఆయన చూసి నేను ఏదో అనుకున్నాను. ఒకరోజు వాళ్ళ చెల్లి మెచ్యూర్ ఫంక్షన్కి రమ్మన్నాడు. అప్పుడు మనకి మారు మనసు లేదు కదా, వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనం వెళ్ళమనుకో, అప్పుడు నాకు మారు మనసు లేదు కాబట్టి వెళ్ళిపోయాను. వాడు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకున్నాడు. రారా మండి తీసుకెళ్తాను అన్నాడు. సరే నడు అని వెళ్తాను వాళ్ళ ఇంటికి. వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఆ వీధి ఎదురుగానే ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటికి సున్నం లేదు, కనీసం ప్లాస్టింగ్ కూడా చేయలేదు గోళ్ళకి. ఆ ఇంటి పైనుంచి ఎత్తులో ఉంది ఆ ఇల్లు, ఆ పైనుంచి బురద నీళ్ళు ఇలా పారుతున్నాయి రోడ్డు మీదకి. ఆ ఇంటి ముందు దండలు కట్టేసి, ఆ ఇంటి ముందు గుడ్లన్నీ, మసిగుడ్లన్నీ, ఆ మాసిపోయిన గుడ్లన్నీ అలాగ దండాల మీద అలా వేసి అలాడుతూ ఉన్నాయి. నేను వెళ్తూ ఆ ఇల్లునే చూస్తున్నాను. ఆ ఇంట్లో నుంచి ఒక పొగ వస్తుంది, ఎలా వస్తుంది పొగ. చిచ్చి ఇల్లు ఎవరుతారు బాబు, ఎంత దరిద్రంగా ఉంది ఏంట్రా బాబాయ్, శుభ్రం లేదంటే ఆ గుడ్లంటే అలా పడేసుకున్నారు, ఇదేంటి వాటర్ ఏంటి లో వచ్చేస్తున్నారు, శుభ్రం లేదు, శుద్ధి లేదు ఏంటని వెళ్ళిపోతున్నారు. మీ లేదురా అంటే అదే ముందురా సరే నడు వెళ్ళిపోతున్నాను. నేను నడుస్తూ అడుగెత్తు ఏ ఇంటికి చూస్తా ఉన్నాను, ఏ ఇల్లు చూస్తా ఉన్నాను, వెళ్ళి ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎదురు మీలంటే ఇదే మా ఇల్లు అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఓరి బాబోయ్, ఇల్లు చూస్తే ఏమో ఇలా ఉంది, వీడి బట్టలు చూస్తే అంటే ఏంటి, వస్త్రాల మీద ఆశ. అధికమైన రేట్లు పెట్టి వస్త్రాలు వేసుకోవడం, కొనుక్కోవడం. దేవుడు మనకిచ్చిన దానితోనే మనం తృప్తి చెందాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని మీ దేహముల గురించి మీరు చింతపడకండి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మనం వేసుకునే వస్త్రాలు కూడా మాదిరిగా ఉండాలి, మనం ధరించే వస్త్రాలు మాదిరిగా ఉండాలి, ప్రతి విషయంలో మనం మాదిరిగా ఉండాలి. మనం వేసుకునే వస్త్రము తక్కువ ఖరీదై ఉండాలి.
ఎందుకు అంత రేట్లు ఎందుకు? వేల వేల రూపాయలు పెట్టుకొని కొనుక్కోవడం ఎందుకు? వేల రూపాయలు అయితేనే సొక్కే వస్తుందా? 100 రూపాయల సొక్కే రాదా? దురాశ. వస్త్రాలు నువ్వు ఎందుకు వేసుకోవాలి? నీ దేహమును నువ్వు సంపూర్ణంగా కప్పుకోవడానికి వేసుకోవాలి, అంతేగాని పక్కవాడిని ఆకర్షించడానికి కాదు. వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి? నీ దేహమును కప్పుకోవడానికి వేసుకోవాలి, నీ సోకు చూపించడానికి కాదు. కానీ ఈ రోజున వస్త్రాల్లో కూడా చాలామంది గొప్పలకు వెళ్ళిపోతున్నారు. దురాశ. ఇంకా ఎక్కువ రేట్లు కొనేసుకోవాలి, ఇంకా ఎక్కువ రేట్లు కొనేసుకోవాలి. మన ఒకరు పెళ్ళైంది కదండి, చూసారా, కొన్ని కోట్లు కోట్లు వచ్చిన వాళ్ళకి వాచి గిఫ్టే అది 3,000 2 కోట్లు 3 కోట్లు అని అంట. ఇలా ఇచ్చిన వాచీలు ఖరీదు గిఫ్ట్గా వచ్చిన వారికి గిఫ్ట్గా వాచీలు ఇచ్చారు కొంతమందికి, ప్రముఖమైన వ్యక్తులకి. ఒక్కొక్క వాచి ఖరీదు వచ్చి సుమారుగా 2 కోట్లు 3 కోట్లు. దేనికంతా? దేనికంతా? లేనోడు లేక ఏడిస్తేనంట, ఉన్నవాడు తిట్టాక ఏడిచాడంట. ఆడు నాకు లేదురా బాబా, నాకు లేదురా నాయన, అయ్యి బాబా ఆకలేస్తారంట ఉంటే వీడికి ఎక్కువైపోయి డబ్బులు ఏం చేయాలో తెలియక డబ్బుల్ని దుర్వినియోగపరచడం. డబ్బులు మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ వాటిని దుర్వినియోగం చేయకూడదు. ఊరకనే వస్తున్నాయి డబ్బులు. మనుషులు కష్టపడితే వస్తున్న కష్టార్జితం అది. ఎవరు సంపాదించినా కష్టపడితేనే ధనం వస్తుంది. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి 1,000 రూపాయలు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఎస్పెషల్లీ దేవుని పిల్లలకి. ఎవరో లోకస్తులు అనే జనులు ఇష్టానుసారంగా ఖరీదు పెట్టి వస్త్రాలు కొనుక్కున్నారని వారు కొనుక్కుంటారు, వాళ్ళు వాక్యం తెలీదు. వాక్యం ఎరిగిన నీ బుద్ధి ఏమైపోయింది? వాక్యం తెలిసి నీ జ్ఞానం ఏమైపోయింది? ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదా? ఎందుకు వస్త్రాల మీద అంత పిచ్చెందుకు? దేనికోసం? ఉన్నాయి సరిపోవా? లేదు, మనకి ఇంకా కావాలి. అవి వేసుకునే బట్టలు కూడా ఈ రోజున ఎలా ఉంటున్నాయి? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళ బట్టలు వస్త్రధారణ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను, దయచేసి ఎవరేమనుకోద్దు. మన వస్త్రధారణ కూడా వాక్యం ఖండిస్తుంది. నిజమది. మీరు ఇప్పటి వరకు వినలేదేమో. నేను చెప్తాను కాబట్టి నేను గొప్పనని అంటలేదు, అది వాక్యంలో ఉంది. చెప్పినందు నేను గొప్పను కాదు, వాక్యంలో ఉంది కాబట్టి అది వాక్యానికే ఉందా గొప్పతనం. దేవుడు ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తన, మన మాట, మన వస్త్రధారణ ప్రతి విషయంలో కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ప్రతి విషయాన్ని. నువ్వు వేసుకున్న వస్త్రం ఎలా ఉంది? నువ్వు వేసుకున్న వస్త్రం ఏమవ్వాలి? నీ దేహం అంతా కప్పేయాలి, దేహం అంతా కప్పేయాలి. నేను డీప్గా చెప్పదలుచుకోలేదు, కానీ దయచేసి ఆడపిల్లలకి, తల్లులైన వారికి, అక్కలైన వారికి నేను చెప్తున్నాను, కుట్టించుకుంటున్న బ్లౌజులు మొత్తం అంతా కప్పేలా కుట్టించుకుంటామా. మనకి తగదు అది. ఇప్పటి వరకు ఒకవేళ తెలియదేమో, నేను ఏమంటలేదు, నేను మిమ్మల్ని ఏం పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ వాక్యము దానికి సహకరించదు, వాక్యం దానికి ఏకీవించదు. వస్త్రధారణ, దేవుడు మనకిచ్చిన వస్త్రాలు దేహాన్ని కప్పుకోవడానికే దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఒక సేవకులు చెప్తే ఇంకొక ఆవిడ అంటది, ఎరా ఎరా పాస్టర్ గారిని ఒక సేవకురాలు, ఒక గాయకురాలు మాట్లాడే మాటలవి. ఈవిడి గాయకురాలే. ఆయన అన్నాడు, ఆ వస్త్రధారణ ఏంటి, ఆ అడవిడి ఏంటి, ఆ లిఫ్టిక్ ఏంటి అని అంటే, ఎరా వచ్చిన కా నుంచి మా జాకెట్లో చూస్తున్నావు ఏంట్రా నువ్వు అని అంటుంది ఆవిడ. నీ బుద్ధి సరి చేసుకోవడం మానేసి సేవకుల మీద ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నావు, తీర్పులో నిలబడతావు, జాగ్రత్త. ఎలా పడితే అలా వస్త్రాలు వేసుకోమని చెప్తుందా బైబిలు? మన వస్త్రాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికమైన ఖరీదులు పెట్టి వస్త్రాలు కొనడం, ఏది పడితే అది వేసుకోవడానికి ఇది దేవుని సంఘం, మనం క్రైస్తవులం. అన్యజనులు ఇష్టానుసారంగా వేసుకుంటారు. వాళ్ళు పై వేసుకుంటే కింద తెస్తారు, కింద ఎత్తే పైకి తెస్తారు, వాళ్ళ ఇష్టం అది. ఈ వాక్యాలన్నీ దేవుడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడం కోసమే రాయించాడు. తిండి మీద ఆశ నీకు ఉండకూడదు, వస్త్రాల మీద నీకు ఆశ ఉండకూడదు. వస్త్రము నీ దేహాన్ని కప్పడానికి మాత్రమే. కాబట్టి నీ దేహం ఏది పూర్తిగా కప్పుతుందో, ఏది సభ్యత కలిగిన వస్త్రమో, ఏది మాదిరి కలిగిన వస్త్రమో అది చూసుకొని జాగ్రత్తగా దాన్ని కొనుక్కొని నీ శరీరం అంతా ఏం చేయాలి? జాగ్రత్తగా కప్పుకోవాలి. చర్చికి వచ్చినప్పుడు కూడా జీన్ ప్యాంట్లే. ఈ రోజున చర్చికి వచ్చే వాళ్ళు కూడా టీషర్ట్లే. ఒక్క స్త్రీకి ముసుకుండదు. ఈ రోజున మీరు బయట సంఘాల్లో చూడండి, కొన్ని చోట్ల ఒక్క స్త్రీకి ముసుకుండదు, ముసుగుల ఏరియాల్లో. ఎందుకని? చెరిగిపోద్ది కదా, పాపిడి చెరిగిపోద్ది, వాళ్ళ హెయిర్ స్టైల్ చెరిగిపోద్ది. కప్పు పెట్టారు కదా, అప్పుడు ఆ కప్పు ఇలా ఉండాలంటే చున్నీ వేయకూడదు, చున్నీ అయితే కప్పు దిగబడిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏం ఏరియాలో చున్నీ వేయరు. చున్నీ ఎందుకు ఏమంటే మళ్ళీ కవరింగ్ చేసుకుంటారు కొంతమంది.
యూట్యూబ్లో ఒక ఆవిడ చున్నీ లేకుండా పాట పాడుతూ నేను కామెంట్ పెట్టాను. అక్క అంత బాగుంది, కానీ చున్నీ ఎందుకు వేసుకోలేదు అక్క, మనం చున్నీ వేసుకోవాలి కదా, ముసుగు వేసుకోవాలి కదా, ముసుగు వేసుకోమని బైబిల్ చెప్తుంది కదా అంటే కవర్ చేసుకుంటుంది. ఆ గదిలో ఉండి నువ్వు పాడితే పాట నీకు తెలుస్తుంది అంటుంది. కవర్ చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో పాట పాడినప్పుడు కొంచెం ఒక్కబోసిన చెమట పట్టిన తట్టుకోలేవా? దేవుని సన్నిధిలో కూడా మనకి ఎలా ఉండాలి? చల్లగాలి తగిలేయాలి. అలాగా కొంచెం చెమటట్టిందా అబ్బబ్బబ్బబ్బబ్బే కుదరదు కుదరదు. దేవుని సన్నిధిలో ఒక్క చుక్క చెమట కార్చలేవా? యేసు ప్రభు నీ కోసం రక్తం కార్చిన ఒక చెమట కార్చలేవా? ఒక చుక్క చెమట కార్చలేవా? దేవుని సన్నిధిలో నువ్వు చెమటలు కార్చి నీకు ఆశీర్వాదం అది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఓయ్ ఇసిరేసుకుంటా ఉంటారు. అమ్మో మరి పువ్వుల్లో పెరిగిపోయావు నువ్వు. నీకు బాత్రూంలో కూడా ఏసీ మరి మీ ఇంటి దగ్గర బాత్రూంలో వేసి నువ్వు బండి మీద వెళ్తా ఉంటే బండి మీద కూడా నీకు టోపీ ఫ్యాను. ఈ మధ్యలో కూడా టోపీలు ఫ్యాన్లు వచ్చేసినాయి కదా. నువ్వు వెళ్తా ఉంటే గిర్ర అని తిరుగుతూ ఉంటుంది, నీ ముఖం ముందు అది ఇలా గాలేస్తూ ఉంటుంది నీకు. అయ్యో వచ్చేసినాయి. చాలా జాగ్రత్త. మన వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. సభ్యత కలిగిన వస్త్రం మనం ధరించాలి. మన దేహం అంతటిని కూడా వస్త్రం ఏం చేయాలి? కప్పాలి. అలాంటి వస్త్రం మనం ధరించాలి. పూర్వం చూడండి వస్త్రాలు నిండుగా ఉండేవి, జాకెట్లు ఇక్కడి వరకు ఉండేవి, చేతులు ఇక్కడి వరకు వేసుకునేవారు, నీట్గా వేసుకునేవారు. ఇప్పుడు ఇక్కడికే. ఆ అమ్మేవాడు కూడా ఇక్కడికే అమ్ముతున్నాడు. ఇంత పొడుగు కుట్టించుకుందామన్న గుడ్లు కూడా ఏంటండి ఇక్కడికి అమ్ముతున్నారండి. ఇక్కడ దిగవయ్యి. అప్పుడు చక్కగా మంచి షర్ట్లు వచ్చి అప్పుడు కొంచెం ప్లెయిన్గా అలా వచ్చి, ఇప్పుడు అలా కాదు. ప్రతి దాని మీద ఏదో బొమ్మ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బొమ్మ లేని సొక్కే లేదు, ఆడావిడి లేని చీర లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమో ఎక్కడో ఒక చోట వస్త్రాల మీద నీకు ఆశ పెరిగిపోద్దేమో. వస్త్రాల మీద నువ్వు ఆశ పెంచుకోవడానికి వీల్లేదు, నీకున్నది వేసుకో. 2019లో నాకు పెళ్ళి అయినప్పుడు మా అన్నయ్య నాకు 2 ట్రాగులు ఇచ్చాడు, నైట్ ట్రాగులు. మొన్నటి వరకు అయ్యేవాడే నేను, మొన్నటి వరకు చిరిగిపోయే వరకు అయ్యేవాడాను. ఎవరైనా వస్తే గమ్మును చూసేస్తారని గదిలోకి వెళ్ళిపోయాడిని. నిజం చిరిగిపోయినే వాడాను నేను. అంటే నేనేదో గొప్పనని కాదు, అవి అరిగిపోయిన తర్వాత కొనుక్కోవచ్చు. మళ్ళీ మొన్న కొనుక్కున్నాను 2. ఒక భక్తుడు స్పాన్సర్ చేస్తే కొనుక్కున్నాను. అదవుతుంది. అప్పటి వరకు నేను అయ్యేవాడాను, కొనుక్కోలేక కొనుక్కుంటాను. కానీ అవి అరిగిపోయాకే. ఇవి ఉన్నాక ఇంకో కొనుక్కోలేక ఇంకా ఎక్కువ కొనుక్కోగలను. ఎందుకు కొనుక్కోలేదు? ఉన్నవి సద్వినియోగం చేసుకోవాలి, అయిపోయిన తర్వాతే కొనుక్కోవాలి. ఇక ఏది కనబడితే చీరలని వచ్చాడు ఎలారా. ఈ మధ్యలో కొత్త రకం కాటన్ చీరలు ఏమైనా వచ్చినాయండి? ఆడి బుర్ర తినేసి పాపం ఆడేదో పొద్దున్నే పేర్చుకుని వస్తాడు. ఆ బండి మీద పూర్తి ఇలాగ పెద్ద మేట్లాగా గడ్డి మేట్లాగా వేసుకుని వస్తాడు. మొత్తం గడ్డి మేట అంతా దించిచ్చేసి ఇంతకో చీర తీసుకుంటావా? ఆ నైటీలో వచ్చాడు, నైటీలు ఎలారా. కొత్త నైటీలు ఏమైనా వచ్చినాయి అంటే మనం తెచ్చినవి బాగాలేదు, ఇంకా మంచి నైటీలు అది బాగాలేదు, ఇంకోటి తీయగాని నువ్వు అని ఆయన తీయించేసి అని బాధ పెట్టేసి తీసుకుంటావా? తీసుకో. 500 చెప్తే 500 ఏంట్లే 180 తీసుకో. ఆడి ప్రాణమేక మొత్తం చల్లారిపోతాడికి. ఏదో కష్టపడి బండి మీద అమ్ముకోవడానికి వస్తాడు. 500 చెప్తే నువ్వు 180కి 200 కడితే ఎక్కడ ఎత్తాడు? ఉన్నా సరిపోద్ది. కానీ స్వరం వినగానే ఏం వెళ్ళిపోద్ది బుర్రా? చీర వస్తుందంట. చీర వచ్చేస్తుంది. కొండలో వచ్చాడు అనుకో, ఇంకే కొండలు వచ్చేస్తుంది. కొండలు. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్ కొండలో చాలా జాగ్రత్త. శరీరాశ జీవపు డంబాలు మనలో ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలుగా ఉన్న మనము మన వస్త్రధారణలో కూడా చాలా జాగ్రత్తగా, వస్త్రాల మీద ఆశ ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని పేరున క్రైస్తవులు అని చెప్పుకొని జీవిస్తున్న మనము వస్త్రాలు సభ్యత కలిగిన వస్త్రాలు అయి ఉండాలి. మన వస్త్రాలు అలాగనే మనం ధరించుకోవాలి. ఇష్టానుసారమైన వస్త్రధారణ మనం ధరించడానికి వీలు లేదు. అందుకు వాక్యము దాన్ని అంగీకరించదు, యాక్సెప్ట్ చేయదు. చూడండి, మీకు కొన్ని వాక్యాలను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారితోనూ
వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి. మనము లేచి బేతేలుకు బేతేలు అంటే దేవుని మందిరము. బేతేలు అనగా ఏంటండి? దేవుని మందిరము. యాకోబు తన భార్యలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ములను మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకోండి. దేవుని సన్నిధికి ఏ వస్త్రధారణతో పడితే ఆ వస్త్రధారణతో వెళ్ళిపోతామా? దేవుని పిల్లలమైన మనము ఏది కనబడితే అది తొడిగేద్దామా, వేసేసుకుందామా? లేదు. అక్కడ యాకోబు ఏమన్నాడు? మీ వస్త్రాలు మార్చుకోండి. ఎందుకని? మీ వస్త్రధారణ బాగోలేదు. ఎలా పడితే అలా బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీల్లేదు. మీ వస్త్రధారణ మారాలి. ఈ వాక్యం మూలంగా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? మన వస్త్రధారణ, క్రైస్తవులమైన మన వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా దేవుని సన్నిధికి వెళ్తానికి కుదరదు. ఎలా పడితే అలా వస్త్రాలు వేసుకోవడానికి కుదరదు. నువ్వు వేసుకున్న వస్త్రం ఎలా ఉందో నువ్వు చూసుకో. నీకు తెలియట్లేదు ఎలాంటి వస్త్రం వేసుకోవాలో తెలియట్లేదా? కోటీశ్వరులే సాదాసీదా వస్త్రాలు ధరిస్తూ ఉంటే ఏమీ లేని రోజున ఎగసిపడుతున్నారు. పోటీలండి, పోటీలు. కొత్త మోడల్ వస్తే చాలు తొలిగేయాలి. ఇప్పుడు కొత్త మోడల్ చీర వస్తే చాలు కట్టేయాలి. పోనీ కుట్టించుకున్న ఏమన్నా సభ్యతగా ఉంటుందా? కప్పుతుందా దేహాన్ని? కప్పదు. మనం బేతేలుకి వెళ్తున్నాము. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి. ఎందుకని? యాకోబు భార్యలు ఇష్టానుసారమైన వస్త్రధారణ కలిగిన వాళ్ళు. వస్త్ర సంస్కారం వాళ్ళకి లేదు. ఏది పడితే అలా వేసుకుంటారు, ఎలా పడితే అలా వేసుకుంటారు. అందుకే యాకోబు ఏమన్నాడు? ఎలా పడితే అలా దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీలేదు. మనం వస్త్రాలు మార్చుకోవాలి. వస్త్రాలు మార్చుకోండి, తీసేయండి. సగం సగం షెడ్డీలు, సగం సగం చీరలు అవన్నీ తీసేయండి. నిండు వస్త్రాలు ధరించండి, తీసేయండి అవి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? తమ వస్త్రాలు చూడండి. జెఫన్యా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. జెఫన్యా గ్రంథం 1:8. జెఫన్యా గ్రంథము 1:8. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు 1:8 అధిపతులను ఎవరు అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షింతును. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? అన్య దేశస్థుల వలె అంటే అన్య దేశస్థుల వస్త్రాలు మనం వేసుకోకూడదా? జాషువా వేసుకోకూడదా? అన్య దేశస్థుల వస్త్రాలు మనం వేసుకోకూడదా? వేసుకోవచ్చు. అది సభ్యతగా ఉంటే. ఎలా ఉంటే? సభ్యతగా ఉంటే. కాబట్టి మనం చూసుకోవాలి. అన్య దేశస్థుల వలె వస్త్రాలు, ఎందుకంటే అన్యజనులు ఇష్టానుసారంగా వేసుకుంటారు. అన్యజనుల్లో సభ్యత కలిగి వస్త్రాలు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా కదా? అన్యజనుల్లో కూడా వాళ్ళకి వస్త్ర సంస్కారం కలిగి ఉండాలని తెలిగిపోయినా వాళ్ళు వస్త్ర సంస్కారం కలిగి ఉంటారు. కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు సభ్యత కలిగిన బట్టలు ధరిస్తారు. అన్యజనుల లాగున సభ్యత కలిగిన వస్త్రధారణ ఏదైనా ఉంటే, ఎవరైనా దాన్ని ధరిస్తూ ఉంటే మనము దాన్ని ధరించవచ్చు. కానీ పక్కా అన్యజనులు ధరిస్తున్న వస్త్రధారణ ఇష్టానుసారమైనటువంటి మితిలేని ఒక పద్ధతి, ఒక నియమము ఏమీ లేనటువంటి వస్త్రధారణ ధరించే వారి యొక్క వస్త్రధారణ మనం ధరించడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? అన్య దేశస్థులలో వస్త్రధారణ ధరించే వారిని దేవుడు శిక్షిస్తాడని రాయబడింది. అంటే మన వస్త్రధారణ కూడా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? మనకి వస్త్రాల మీద ఆశ ఉండకూడదు, తిండి మీద మనకి ఆశ ఉండకూడదు. అంతేకాదు ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. చూడండి, మరలా ఆదికాండం 32వ అధ్యాయంలోకి రండి. 35వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 35 2వ వచనం నుంచి మరలా ఒకసారి చదవండి. యాకోబు తన ఇంటి వారితోను అందరితో ఇక్కడ ఇంకొక మాట ఆయన మాట్లాడాడు. ఏమని తెలుసా? 1 అన్య దేవతలు పారేసేయండి. 2 మిమ్మును మీరు ఏంటది? మిమ్మును మీరు శుచిపరుచుకొని వస్త్రములు. ఇప్పుడు వస్త్రముల గురించి మనం మాట్లాడేసుకున్నాం. అన్య దేవతలు పారవేయండి, అది పారేశారు. మధ్యలో ఒకటి అన్నాడు ఆయన. ఏమని తెలుసా? మిమ్మును మీరు శుచిపరచుకోండి.
మనము లేచి బేతేలుకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. అప్పుడు ఏం చేశారు వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ అంటే ఇది శుచిపరుచుకునే కార్యక్రమం ఏంటది చెప్పండి. అన్య దేవతలను అన్య దేవతలను పారేసిన తర్వాత శుచిపరుచుకోండి అనే దానికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. అర్థమైందా? ఇప్పుడు అన్ని దేవతలు పారవేశారు. రెండవది అక్కడ మాట్లాడేది మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారి చెవులకున్న పోగులన్నీ తీసి యాకోబు చేతికి ఇచ్చారు. శుచిపరుచుకోవడం అంటే ఏంటి? మనకున్న అలంకరణ తీసివేయడం. దేవుని పిల్లలు అలంకరణ పెట్టుకోవచ్చా? క్రైస్తవులు అలంకరించుకోవచ్చా? లేదు. వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? క్రైస్తవులు అలంకరణ పెట్టుకోకూడదు. మనం బేతేలుకి వెళదాము రండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారి చెవులకున్న పోగులు ఎందుకు తీశారు? వద్దనే కదా. కావాలి అనుకుంటే దేవుడు తీయమంటాడా? వాళ్ళు తీస్తారా? తీరు. అది అవసరం లేనిది కాబట్టి దేవుడు ఏమన్నాడు? వాళ్ళు ఏం చేశారు? తమ చెవులకున్న పోగులు తీసేశారు. ఒకటి, తిండి మీద ఆశ మనకు ఉండకూడదు, వస్త్రాల మీద ఆశ మనకు ఉండకూడదు, అలంకరణ మీద ఆశ మనకి ఉండకూడదు. అసలు మనం అలంకరించుకోకూడదు. కొత్త నిబంధనలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, మనకు తెలిసిన వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో దేవుడు అలంకరణ కోసం తెలియజేసిన మాటలు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందరూ తీయండి. ఎందుకంటే అందరూ తీయాలి. చదివే వాళ్ళు తొందరపడకండి అమ్మా, అందరూ తీయనివ్వండి. ఎందుకంటే వాక్యం క్షుణ్ణంగా వారు కూడా గ్రహించాలి కాబట్టి మనం తీసే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. మనం 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, ఇక్కడ చూడండి ఏమన్నాడు ఆయన, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమన్నాడండి అక్కడ? కొన్ని మాట్లాడాడు, తగు మాత్రమే అని చెప్పాడు. దేనికోసం తగు మాత్రం అని చెప్పాడు? చూడండి, అక్కడ తగుమాత్రపు వస్త్రములు అని చెప్పాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు? జడలు, బంగారము, ముత్యములు, వెలగల వస్త్రములు. అంటే ఇక్కడ కూడా విలువైన వస్త్రాలు. అంటే వస్త్రాలు వేసుకోండి. ఒక ఆయన అంటాడు, అంటే ఇక్కడ వస్త్రాలు వద్దన్నాడు, వస్త్రాలు వేసుకోవద్దా అని అన్నాడు. అక్కడ వస్త్రాలు వద్దని చెప్పలేదు బైబిలు. మరి ఏం చెప్పింది? తగుమాత్రపు వస్త్రధారణ వద్దు అని వేటి గురించి చెప్పాడు అక్కడ? జడలు అల్లుకోవద్దు. ఏమల్లుకోవద్దు? జడలు అల్లుకోకూడదు. జూతనం కాదండి. జడలు ఎక్కడి నుంచో జడ, అక్కడి నుంచో జడ, మధ్యలో నుంచో జడ, పక్క నుంచో జడ. ఈ అమ్మాయి పిలకేస్తుంది కానీ ఆ పిలక ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇలా వేస్తుంది జడ, అది ఉండడం వంకరగా ఉంటుంది. ఇక ఏ పిచ్చి రకాలు ఇక తెలుసు కదా మనకి, పైన కప్పులు, గడ్డిమేట్లు, ఇక నానా రకాలు అనమాట. ఇవన్నీ చేయకూడదు. పద్ధతిగా దూకుంటే నీట్గా దూకోండి. పిచ్చి చేష్టలు చేసి ఇలాగో జడ అలాగో జడ, రకరకాల స్టైల్స్, అవి చేయడానికి ఎంత టైం వేస్ట్ అవుతుందండి? అది అవసరమా? అంటే జడను ఒక అలంకార వస్తువుగా మార్చకూడదు, మలుచుకోకూడదు. మనం ఒక అలంకరణ వస్తువుగా దాన్ని మనం మలచకూడదు, వాడకూడదు. దేవుడిచ్చిన ఆ జుట్టు జాగ్రత్తగా నీట్గా దూకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా జడలు వేసుకోవడం అంతేకాదు. అక్కడ ఏమన్నాడు? బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమన్నాడు?
బంగారముతో ముత్యములతో మీరు అలంకరించుకోవద్దు. ఆ తర్వాత మిగుల వెలగల వస్త్రములు, ఆ మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకోకూడదు. వస్త్రం అలంకారమా, లేదంటే వస్త్రము దేహాన్ని కప్పేదా? దేహాన్ని కప్పేది. అంటే వస్త్రాన్ని కూడా ఒక అలంకారంగా మలచకూడదు, అలంకారంగా వేసుకోకూడదు. ఇక బంగారం ముత్యములైతే అసలు ధరించకూడదు అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజున చాలా చోట్ల అలంకరణ పెట్టుకోవద్దని చెప్పరు, కానీ బైబిల్ ఏముంది ఇక్కడ? అలంకరించుకొనక. చూడండి, 1 పేతురు పత్రిక 3:3 కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది, ఇంకా క్షుణ్ణంగా కనిపిస్తుంది. చూడండి, జడలు అల్లుకొనుటయు, ఇక్కడ ఇంకా స్పష్టంగా రాయబడింది చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. బైబిల్ ఏం చెప్తుంది? జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట. అక్కడ నుంచి కట్ చేసి ఏమన్నాడంటే వస్త్రములు ధరించుకొనుట. అంటే వస్త్రం ధరించుకోవద్దనా? వస్త్రాలు వేసుకోండి, కానీ ఏంటి? తగు మాత్రము. అంటే సభ్యత కలిగిన వస్త్రధారణ. ఏ వస్త్రధారణ? సభ్యత కలిగిన. అంటే నువ్వు వేసుకునే వస్త్రము అది తక్కువ రేటుదై ఉండాలి, ఇంకొకటి సభ్యత కలిగిందై ఉండాలి. అర్థమైందని నేను చెప్పిన మాట? తక్కువ ఖరీదై ఉండాలి, రెండవది సభ్యత కలిగిందై ఉండాలి. ప్యాంట్ వేసుకున్నామంటే ప్యాంటు మొత్తం కాలు కప్పాలి. ఈ మధ్యలో ప్యాంట్లు వచ్చినాయి, కుర్రోళ్ళ ప్యాంట్లు ఎలా ఉన్నాయి? మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, మున్సిపాలిటీ అంటే వాళ్ళు నేను ఎక్కిరించట్లేదు కానీ పోలుస్తున్నాను. అది వేసుకొని బట్టలు చూడండి, పైదాకా ఎక్కేసేసుకొని బండెక్కితే మోకాలు చెప్పుదాకా లాగేది పైకి ప్యాంటు. ఎందుకు వేసుకోవచ్చుగా? నేను పొడుగ్గా వేసుకుంటాను ప్యాంట్లు, ఎందుకో తెలుసా? చాలా ఎందుకంటే పొడుగు అంటాను. నేను ఎందుకు వేసుకుంటానంటే కాలు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా సరిపోతుంది, కవర్ చేస్తుంది. కాళ్ళు ఫోల్డ్ చేసినప్పుడు పైకి ఎక్కేసి ప్యాంట్ ఎందుకు నీకు? అంటే వస్త్రాలను అలంకారంగా మనము వాడకూడదు. అసలు బంగారం అయితే మనం పెట్టుకోకూడదని బైబిల్ చెప్తుంది. అట్టివి మనకు అలంకారముగా ఉండక బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున ఈ అలంకరణ ఆశలు ఎంతమంది పడిపోలేదు? వస్త్రాల ఆశలు ఎంతమంది పడిపోలేదు? తిండి ఆశలు ఎంతమంది పడిపోలేదు? ఈ రోజున వారు అలా ఆశించే నశించిపోయారని బైబిల్ చెప్తుంది. వాక్యం చెప్తున్న ఈ రోజుకి చాలామందికి ఇంకా బంగారం మీద ఆశలు పోలేదు. వాక్యం చెప్తున్న ఇంకా ఖరీదైన వస్త్రాల మీద ఆశ పోలేదు చాలామందికి. వాక్యం పదే పదే మాట్లాడుతున్న తిండి మీద ఆశ పోలేదు ఈరోజు చాలామందికి. వాక్యం వినడమే కాదు, మనము దాన్ని గైకోవాలి. ఈ నా మాటల ప్రకారంగా జీవించేవారు, నడిచేవారే నా బిడ్డలు, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని దేవుడు మాట్లాడారు. కొంతమంది అంటే పెట్టుకోవచ్చు కానీ కొంచెం పెట్టుకోవచ్చు కానీ ఎలా పెట్టుకోవచ్చు అంట? అంటే కొంచెంకి ఎక్కువకి తేడా ఏంటండి? ఏమండి, అలంకరణ అన్నప్పుడు అలంకరణే కదండి, అందులో కొంచెం ఎక్కువ ఏముంది? ఇప్పుడు నేను పెట్టుకోలేనా? ఉంగరాలు పెట్టుకోలేనా? గొలుసు వేసుకోలేనండి? ఎందుకు వేసుకోలేదు? క్రైస్తవులు మనం మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తాను. మనం ఏది చేసినా ఎందుకు చేస్తున్నామో ఆలోచించి చేయాలి. అర్థమైందండి? మనం ఏది చేస్తున్నా ఎందుకు చేస్తున్నామో ఆలోచించి చేయాలి. చెప్పులు వేసుకున్నాము, ఎందుకు వేసుకుంటున్నాము? రక్షణ కోసం, దుమ్మంటుకోకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా. అవునా కదా? ఇక తదితర బయటికి వెళ్ళినప్పుడు ఏ పేడ కానీ మురికి కానీ మన కాళ్ళకు అంటుకోకుండా చెప్పులు వేసుకుంటున్నాం. వాచి ఎందుకు పెట్టుకుంటున్నావు? టైం కోసం పెట్టుకున్నావు, మంచిదే కాదంటలేదు. ఇప్పుడు ఎండలో వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకున్నావు, స్పెట్స్ పెట్టుకున్నావు, మంచి పెట్టుకో, ఎవరొద్దన్నారు? బట్టలు వేసుకున్నావు, ఎందుకు వేసుకున్నావు? మనకి సిగ్గుంది కాబట్టి, మన దేహాన్ని మనం కప్పుకోవాలి కాబట్టి వస్త్రాలు వేసుకున్నాం. అలంకరణ మరి ఎందుకు పెట్టుకుంటున్నావు? ఆలోచించండి. మనం ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
చాలామంది చెప్పగానే బాధపడిపోతూ ఉంటారు. కాదు, మనం ఆలోచించినప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. మనం ఆలోచించినప్పుడు దానికి సమాధానం దొరుకుతుంది. మనము చేస్తున్నది ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం. ఇంకా ఇంకా ఈ రోజుకి చాలామంది సేవకురాళ్ళు, చాలామంది గాయకులు, పాటలు పాడేవాళ్ళు ఈ రోజుకి స్టేజ్ల మీదకి వెళ్తే మోకాళ్ళకి మేకప్లు వేసుకుంటున్నారు. ఈ రోజుకి స్టేజ్ల మీదకి వెళ్తే మూతికి లిప్టిక్లు వేసుకున్నారు. ఇదేంటిది? నేర్చుకున్న భక్తి ఏంటి? తెలియని వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు సుమా, వాక్యం తెలిసిన వాళ్ళు, బోధిస్తున్న వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. అన్నీ తెలిసి దేనికోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఏంటి నీకు ఉపయోగం ఏంటి? వాటి ద్వారా నీ ఆత్మీయ జీవితానికి ఎక్కడైనా క్షేమవృద్ధి కలుగుతుందా? కలగదు కదా. మరి కలగనప్పుడు ఎందుకు అది మనం చేయడం అవసరమా? దయచేసి 2 చేతులు జోడించి బ్రతుకులాడుతున్నాను. సత్యాన్ని గ్రహించండి. ఏది వాస్తవం, ఏది అసత్యమో, ఏది వాస్తవమో కాదో తెలుసుకోండి. ఎవరో చెప్పారని మనం చేయడం కాదు, మనం ఎందుకు చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తామండి? పని ఉంటే వెళ్తాం, అవునా కదా? బయటికి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎవరైనా పని లేకుండా బయటికి వెళ్తారా? పని లేకుండా ఎవరు వెళ్ళరు. పని లేకుండా ఆడు ఎడిటి తిరుగుతున్నాడంటే కానీ ఆడికి బుర్ర పాడైపోయి ఉండాలి, మైండ్ క్రాక్ వచ్చేసి ఉండాలి. అంటే మనం వేసే ప్రతి అడుగు ఎందుకు వేస్తాం మనకు తెలుసు. అడుగు బయట వేసామంటే చికెన్ తెచ్చుకోవాలి, అడుగు బయట డ్యూటీకి వెళ్తున్నాము, అడుగు బయట వేస్తే టిఫిన్ తెచ్చుకోవాలి. అంటే ప్రతిదీ అడుగేసే ముందు ఎందుకు వేస్తాం మనకు తెలుసు. మరి మన జీవితంలో చేస్తున్న ప్రతి దాని విషయంలో కూడా అలాంటి ఆలోచన వివేచన మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. వద్దు అలంకరణ మీద ఆశ మనకు వద్దు, మిక్కిలి వెలగల వస్త్రాల మీద మనకు ఆశ వద్దు, తిండి మీద మనకి ఆశ వద్దు. వారు అలాగే ఆశించారు, మనం ఏం ఆశించాలి? భక్తులు ఏం ఆశించారు? చూడండి, భక్తులు ఏం ఆశించారు, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై ముఖదర్శనము చేస్తాను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఆశ అంటే తెలుసా? ఆయన స్వరూప దర్శనము చూడాలి. అది దావీదు ఆశ. మనకి వేటి మీద ఉండాలి ఆశ? దేవుని కోసం బ్రతకాలని ఉండాలి, దేవుని ముఖమును చూడాలి అని ఆశ ఉండాలి, దేవుని కోసం ఏదైనా ఒక పని చేయాలని ఆశ ఉండాలి, దేవుని శక్తిని చూడాలని, ఆయన ప్రసన్నతను చూడాలని మనకి ఆశ ఉండాలి. దేవుని కోసం నేను ఇంకేం చేయాలి, ఈ ఆశ మనకు ఉండాలి. ఎంతసేపు సంపాదన మీద ఆశ, ఎంతసేపు వస్త్రాల మీద ఆశ, ఎంతసేపు ధనం మీదే ఆశ, వీటి మీద మనకు ఆశ ఉండకూడదు. భక్తులందరికీ వేటి మీద ఆశ ఉంది? ఏమని మాట్లాడాడు దావీదు భక్తుడు అక్కడ? నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. నా ఆశ ఏంటి? నీ ముఖ దర్శనము చేయుటయే నా ఆశ, నీ ముఖమును చూచుటయే. ఎప్పుడైనా ఆశపడ్డారా? ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభువా, నీ ముఖ దర్శనం నేను పొందుకోవాలయ్యా, నీ స్పర్శ నేను పొందుకోవాలయ్యా, నీ యొక్క రుచిని నేను చూడాలి ప్రభువా, నీ ప్రసన్నత నేను అనుభవించాలి ప్రభువా. ఎప్పుడైనా ఆశపడ్డారా? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నడిస్తే అరణ్యములో, అయ్యో మనం దేవుని స్వరమును వినాలి, దేవుని శక్తిని చూడాలి, ఆయన గొప్పతనమును చూడాలి, ఆయన ప్రేమను చూడాలి, ఆయన మహిమను చూడాలి. ఈ ఆశ ఎప్పుడు లేదు. వాళ్ళ ఆశ అంతా ఎప్పుడు ఏంటండి? మొక్క ఎప్పుడు దొరుకుద్దో, చికెన్ తిని చాలా అయిపోయింది, అయ్యో చికెన్ ఎప్పుడు వస్తుందో, మటన్ ఎప్పుడు వస్తుందో. ఈ ఆశ అంతా ఏంటి? ఎప్పుడు తిండి కోసం ఆశ. అది చదువుతూ ఉంటే కొంచెం నవ్వు వస్తుంది, కొంచెం బాధ కలుగుతుంది. ఇశ్రాయేలీయుల జీవితం కోసం చూస్తే వాళ్ళు గోలంతా ఏంటి? అన్నం లేదు, నీళ్ళు లేవని, అంతే. అది గోల. వాళ్ళ గోల ఎప్పుడు అదే, బువ్వ కోసమే వాళ్ళ గోల ఎప్పుడు. తిండి కోసమే వాళ్ళు బాధ. తిండి లేకపోతే దేవుళ్ళాడు, మాకు ఇది బాగాలేదు, మాకు ఇది నచ్చలేదు. పెళ్ళిలో భోజనాలు వండారు, ఇప్పుడు నీకు నచ్చకపోతే ఏం చేస్తామండి? నోరు మూసుకొని తినేసి, అంతేగాని ఆపండి పెళ్ళి,
ఉప్పు లేదు, కారం లేదు, ఈ ఉడకలేదు బిర్యానీ, ఏంటి ఆపిన పెళ్ళి అని అంటామా? ఇక్కడ బాగాలేదు, వెళ్ళిపోయి నడిచి ఏమే రా వెళ్ళిపోయిందా నడిచా వచ్చేస్తావా? బస్సులో వెళ్తున్నాం, ఈలోపు కిటికీ కాడకు ఒకడు వచ్చాడు. ఏమని? శనక్కాయలు 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 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు, శనక్కాయలంటే 10 రూపాయలు, శనక్కాయలు 10 రూపాయలు అని. ఎలా రా ఎలా రా ఎలా రా కొనుక్కున్నా కిటికీలో నుంచి. శనక్కాయలు ఓపెన్ చేసుకుని తిన్నాం, అందులో కుళ్ళిపోయినాయి చాలా. ఏం చేస్తావు? నోరు మూసుకొని పాడేసి కూర్చుంటావు బస్సులో, అంతేగాని బస్సు దిగిపోతావా? నాకు శనక్కాయలు, కండక్టర్ గారు ఆపండి బస్సు ఆపండి, నాకు శనక్కాయలు నచ్చలేదు దిగిపోతాను. ఇలా చేశారు ఇశ్రాయేలీలు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? కనానుకు ప్రయాణం చేస్తున్నారు. కనాను వారు గమ్యస్థానం. అక్కడికి వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, శ్రేష్టమైన భూమి నేను మీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో నీకు ఏది బాగోపోయినా ఏం చేయాలి? నోరు మూసుకొని నీకు నచ్చితే తిని, నచ్చకపోతే ఒక మొత్తం తక్కువ తినేసి వచ్చాయి, వెళ్ళిపో ముందుకి. వీళ్ళు ఇక్కడే కూర్చొని నాకు మొక్క లేకపోతే నాకు కనాను రాను, నేను రాను, ఇక్కడే ఉంటాను, నేను రాను, నాకు కక్కలేదు, నాకు మొక్కెట్ట, అంతే. అలాగే చేశారు వాళ్ళు. పోనీ దేవుడు వాళ్ళ కడుపు నిండగా తిండితే కదిలేరా? కడుపు నిండగా తిండి ఫుల్గా తినేసారండి, ఫుల్గా తినేసారు. మేఘం ఎత్తబడింది, మేఘం ఎత్తబడింది, నడండి నడండి, ఓరే బోర్లు వినబడతా నడిచాడే అంటారు. అయ్యో బాబోయ్, ఫుల్గా తిన్నావు, ఇప్పుడు మళ్ళీ ప్రయాణం అంటారు ఏట్రా బాబా? తిండి లేకపోతే తినలేదని, తిండి ఫుల్గా పెట్టి కదలరా అంటే ఆగో ఆగో తిన్నాగా వేవ్ వేవ్ రావాలి కదా, ఆగో కాసేపు ఉండో, కాసేపు ఆగో. ఏంటి ఇశ్రాయేలు అరణ్యంలో చేసింది అదే కదండి. దేవుడు అయ్యో దేవుడు ఇచ్చాడు, నడమండి నండ తినరా అంటే ఆగో, కొండ ఖాళీ అవ్వలేదు ఇంకానే, 2 పూటలు ఇంకా పుల్లుగా తినాలి, ఉండు ఆగు. ఒరే మొక్కుడు కింద చూడరా రే, మొక్కుడికి ఆగా, మొక్కలు ఇంకా ఉడకలేదా ప్రయాణం అంటారేటే? రాత్రికి ఎక్కడో చోట ఆగుతాగా, ఎక్కడో చోట గుడారాలు వేసుకుంటారు కదా, అక్కడ ఆగి వండుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు వండుకొని తినేయాలి. ఇప్పుడు తిండి లేకపోతే తినలేదని గోల, తిండితే కదలలేవో కదలే. ఏం దేవుడురా బాబా, ఏం దేవుడురా. కొండల వాళ్ళు కూర్చున్న కొండల దగ్గర మూలిగారు, బైబిల్ రాయబడింది. కొండల దగ్గరే, ఎక్కడండి? కొండల దగ్గరే బైబిల్ రాయబడింది. వారి పళ్ళల్లో మాంసం ఇంకా పోకముందే దేవుని తెగులు వారి మీదకి వచ్చిందండి. అంటే ఏంటి వీళ్ళకి? ప్రయాణం మీద లేదు శ్రద్ధ. మరి ఏంటి శ్రద్ధ? దేని మీద? నీకు దేని మీద శ్రద్ధ ఉండాలి? భక్తి జీవితం మీద శ్రద్ధ ఉండాలి. నీకు దేని మీద శ్రద్ధ ఉండాలి? దేవుని కొరకు బ్రతకాలి, ఆ కాన్సెప్ట్ మీద నీకు దృష్టి ఉండాలి. నీకు దేని మీద దృష్టి ఉండాలి? దేవుని కోసం నేను ఏదైనా చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. ఈ తపన, ఈ ఆశ నీకు ఉండాలి, ఈ ఆశ నీకు ఉండాలి. అందుకే బైబిల్ ఏమి రాయబడింది? ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందామో నీ దేహముల గురించి మీరు చింతపడద్దు. మీకు ఏది కావాలో దేవుడు ఆయన ఇస్తాడు. అయితే మీరు చేయాల్సిన పని మొదట ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. తిండి లేకపోతే ఆగిపోతావా? సరైన వస్త్రం లేకపోతే ఆగిపోతావా? మన యాత్ర ముందుకే కొనసాగిపోవాలి. వారు అలా ఆశించే సంహారకుని చేతుల్లో పడి సంహరించబడ్డారని రాయబడింది బైబిల్లో. మన ఆశ ఏమై ఉండాలి? దేవుని దర్శనమై ఉండాలి, ఆయన ముఖ దర్శనమై ఉండాలి. ఇంకా భక్తులు వేటి విషయాల్లో ఆశపడ్డారో చూడండి. మీకు కొన్ని విషయాలు, కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను. కీర్తనలోనే 42వ అధ్యాయము మొదటి వచనం, 42 మొదట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము, దేవునికి మహిమ కలుగును గాక. కోరాహు కుమారులు రాస్తున్న కీర్తన ఇది. కోరాహు, దాతాన్, అభిరాములు అనేవారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. భక్తిహీనుల సంతతిలో పుట్టినటువంటి కుమారులైనటువంటి వీళ్ళు కోరాహు కుమారులు అంటున్నారు, మాష తిండి కాదు, మాష బట్ట కాదు, మాష బంగారము కాదు, మాష ఏంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మా ప్రాణము నీ కొరకు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వీళ్ళ ఆశ అంతా ఏంటి? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను,
జీవము గల దేవుని సన్నిధిని ఎప్పుడు దర్శిస్తాను, ఆయన మందిరంలోనికి నేను ఎప్పుడు ప్రవేశిస్తాను, ఆయన మందిరం ఎప్పుడు చూస్తాను. ఉందా? ఆశ ఉందా? ఆదివారం ఎప్పుడు వస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళిపోదాం, ఆదివారం ఆదివారం అని ఎప్పుడైనా అనుకున్నారా? మనలో మన మాటని ఎవరికి చెప్పనులే, అనుకున్నారా? ఆదివారం వచ్చేస్తుంది దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, అమ్మో నడని లేకండి. ఆశ ఉందా? ఆశ ఉందా? నీకు ఆశ ఉందా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈరోజు దేవుడు ఏం మాట్లాడు, దేవుని సన్నిధికి గడపాలి, ఆశ ఉందా? ఈ ఆశ లేదు. ఈ ఆశ ఉందే లోక సంబంధం. అదే చెప్పారు చూసారా? ఆదివారం రాగానే కోడిని తెచ్చా పాత్ర లేదా కోడి పట్టరా దిగరా కూడా వెళ్దాలా పాతనకి వెళ్దాం. ఆ పాత్ర గారికి పని ఏముంది? ఎంతసేపు అక్కడ నుంచి ప్రియులారా స్తోత్రం స్తుతి ఆయన అలాగంటాడులే, ముందు కూడా వండు తినేసి వెళ్దాం పాత్రకి. ఆదివారం ఎందుకు వస్తున్నారు దేవుని సన్నిధికి చాలామంది? ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వస్త్రధారణ కూడా చూడండి, వాళ్ళు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారో తెలీదు. పక్క వాళ్ళకి సోకు చూపించడానికి వేసుకుంటారు. అసలు నువ్వు వెళ్ళేది ఎక్కడికి? దేవుని సన్నిధికి వెళ్తున్నావు. దేవుని సన్నిధిలో నీ సోకు పక్కన చూపించడానికి ఏంటి? మనమందరం దేవుని వైపు చూడాలి కదా. అది లేదు, ఆ కాన్సెప్ట్ లేదు. దేవుని మందిరానికి వచ్చి చాలామంది ఎక్కడ సైట్లు వేసుకుంటారండి. కొన్ని మందిరాల్లో చూడండి, ఆడోళ్ళు మగోళ్ళు దేవుని మందిరానికి వచ్చి అమ్మాయి వంక అబ్బాయి వంక. అసలు దేవుని భయం లేదా నీకు? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏంటి నీ చూపులేంటి, నీ కదలికలేంటి? ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? సైట్లు కొట్టుకోవడానికా, లైన్లు వేసుకోవడానికా దేవుని సన్నిధికి రావడం? ఎందుకు వెళ్తారో తెలీదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? కోరాహు కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆశ ఉందా? దేవుని పట్ల ఆశ ఉందా నీకు? నేను దేవుని కోసం బ్రతకాలని ఆశ ఉందా? దేవుని కోసం ఏదైనా చేయాలని ఆశ ఉందా? ఏ ఆశతో బ్రతుకుతున్నావు నువ్వు? ఏ ఆశలతో బ్రతుకుతున్నావు? ఇంకా శరీరాశలతోనేనా? ఇంకా తిండి మీద మమకారంతోనేనా? ఇంకా వస్త్రాల మీద ఆశతోనేనా? ఇదే నా జీవితం? ఏది దేవుని మీద ఆశ? ఏది? నేను దేవుని కోసం బ్రతకాలి, నేను దేవుని కోసం జీవించాలి, ఆయనదే ఆయన కోసమే ఈ బ్రతుకు, ఈ జీవితం ఆయనదే, ఆయన కోసం నేను ఏదైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేసావు దేవుని కోసం నువ్వు? ఎంతసేపు నీ సుఖ సౌకర్యాలు నువ్వు వేసుకోవడమే, నువ్వు తినడమే, నువ్వు కట్టుకోవడమే. ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్తాను? ఆయన కోసం జీవించాలి, ఆయనను సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలని ఆశ ఉందా? ఏమండి, దేవునిని సంతోషపెట్టాలని ఆశ ఉందా? ఎలా సంతోషపడతాడు ఆయన? నీ పెళ్లి రోజున, నీ పుట్టినరోజున, నీ ఇంటి ఓపెన్ రోజున నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే సంతోషపడతాడు ఆయన? మరి ఎప్పుడు ఎలా సంతోషపడతాడు ఆయన? నువ్వు కాదనుకొని నీ జీవితాన్ని ప్రక్కన పెట్టుకుని ఉన్న వస్త్రధారంతో సంతృప్తి చెంది బీదలకు పెడితే సంతోషపడతాడు ఆయన. నువ్వు వేసేసుకుని నా పుట్టినరోజు నా పెళ్లి రోజు హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ, ఇది సరిపోలేదక. పుట్టినరోజులో నాకు ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తే నాకు ఎంత సిగ్గు అనిపిస్తుందో. ఏం సాధించామని? ఏం చేశానని? నేను ఏం సాధించానని? దేవుని కోసం ఏం చేపట్టానని హ్యాపీ బర్త్డే చెప్పించుకోవడానికి? పుట్టి సాధించింది ఉద్ధరించింది ఏముంది నా జీవితంలో? ఏమీ లేదు. ఆ రోజు మాత్రం కొత్త బట్టలు, కొత్త చెప్పులు, అబ్బాబాబాబాబా ఇక వేసేసుకొని బాందా బాగుంది, నువ్వే డ్యాన్స్ వేసాయి, నీకు నువ్వు సంతోషపడిపో, దేవుని సంతోషపెట్టక. ఇంకా భక్తులందరూ దేవుని సంతోష పెట్టాలని, ఆయన శక్తిని చూడాలని, ఆయన మందిరంలో ఉండాలని, ఆయన కోసం బ్రతకాలని, ఆయన కోసం ఏదైనా చేయాలని ఆశపడ్డారు. మనం దేనికోసం ఆశపడుతున్నాం ఒకసారి ఆలోచించాలి. చూడండి, 84వ కీర్తన 2వ వచనంలో మరొక మాట మనకు కనిపిస్తుంది. 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో. ఏం చూడాలని? మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును అయ్య బాబాయ్ ఆనందముతో కేకలు. అయ్య బాబాయ్, చూడండి భక్తులే మాట్లాడారు. చూడండి, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా నీ మందిరములను, నీ మందిర ఆవరణములను చూడవలెనని. ఏం చూడాలని?
మందిరము కాదు, మందిరావరణము. ఏంటది? మందిరావరణము. ఇప్పుడు మన మందిరంలో ఉన్నాం. కానీ ధర్మశాస్త్ర కాలంలో మన పితరులు, మన పూర్వీకులు దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి వాళ్ళకి ప్రవేశం లేదు అసలే. ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్తాడు దేవుని మందిరంలోనికి సంవత్సరానికి ఒక్కసారి. మనుషులందరూ బయట ఉండాల్సిందే. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము 3 భాగాలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం కాదు. భక్తులు అంటారు నీ మందిర ఆవరణమును చూడాలని. నీ మందిర ఆవరణం, దేవుని మందిరం పట్ల ఎంత ఆశ అండి? దేవుని సన్నిధి పట్ల ఎంత ఆశ ఉందా? ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, ముందు వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవాలి, కాసేపు ఆయన సన్నిధిలో గడపాలి. ఈ ఆశ లేక ఆత్మీయ జీవితంలో బలపడలేకపోతున్నారు. ఈ తృష్ణ లేక ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఈ కోరికలు మీకు లేకే ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు, సన్నగిల్లిపోతున్నారు. నీకు ఆశ ఉంటే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోరాహు కుమారులు అదే కీర్తనలో కింద మాట్లాడతారు. 10వ వచనంలో చూడండి. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము గుమ్మము దగ్గర బతికితే చాలు. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమన్నారండి? అయ్యా నీ ఆవరణంలో ఒక్కరోజు గడిపితే చాలయ్యా, 1000 దినాల కంటే శ్రేష్టం. మనకి ఆదివారం వచ్చిందనేసరికి ఆ రోజంతా ఎలా ఉంటుందంటే పాతాళంలో ఆత్మల ఆర్తనాదం అన్నట్టు ఉంటుంది. ఇది ఆదివారం దేవుని సన్నిధిలో. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే, అంటే నువ్వు ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినములు గడిపిన దానికంటే శ్రేష్టమైనది. అబ్బో ఇంత శ్రేష్టమైన వదిలేసుకుంటారా? ఒకరోజు మా అరుకులో సువార్త చేస్తున్నప్పుడు కొంతమంది సహోదరులు తల్లులు కనిపిస్తే నేను అన్నాను, అమ్మ ఆదివారం మందిరానికి వెళ్తున్నారా అని అడిగాను. అంటే వెళ్ళకపోతే రండి అని చెప్దామని. వాళ్ళు అన్నారు మేము వెళ్తున్నామండి, పలానా సేవకుల దగ్గరికి వెళ్తామంటే వెళ్ళండి మంచిది, అసలు మానొద్దు, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మానొద్దని నేను చెప్పాను. వాళ్ళు ఏం చేశారు? తిరిగి నాకు చెప్పారు, అబ్బే అస్సలు లేదండి, ఆదివారం మాకు ఎవడో ₹1,00,00,000 ఇచ్చిన ₹1,00,000 ఇచ్చి మేము వెళ్ళమని అన్నారు. చాలా సంతోషపడ్డాను నేను. ₹1,00,00,000 ఇచ్చినా ₹1,00,000 ఇచ్చినా మేము వెళ్ళాం, దేవుని సన్నిధికి మానమని చెప్పారు. తిరిగి నాకు చెప్పారు వాళ్ళు. ఎందుకని? ఆయన ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, అంటే భక్తిహీనుల ఇంట్లో వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండడం కంటే దేవుని మందిర ద్వారము, దేవుని సన్నిధికి ఉన్న విలువ చాలామందికి తెలియదండి. దేవుని సన్నిధికి ఉన్న విలువ, ప్రార్థనకున్న విలువ, ఆదివారం దినము పునరుద్ధాన దినానికి ఉన్న విలువ చాలామందికి తెలీదు. భక్తులు ఏమని ప్రాకులాడారు, ఏమని బాధపడుతున్నారు, ఏమని ఆశపడుతున్నారు, దేనికోసం బెంగపడుతున్నారు, దేనికోసం వాళ్ళు తృష్ణ గొనుచున్నారు, దేనికోసం? నీ గుడారము, నీ మందిర ద్వారము ఎక్కడుంటారంట? నీ మందిర ద్వారము దగ్గర ఉంటే మాకు ఆ గుమ్మం కాడ ఉంటే చాలయ్యా అంటున్నారు వాళ్ళు. మనం గుమ్మం దగ్గర ఉన్నామా? లేదు, దేవుని మందిరములో ఉన్నాం. వాళ్ళు దేవుని మందిరం పట్ల ఆశ కలిగి ఉన్నారు, భక్తి పట్ల ఆశ కలిగి ఉన్నారు, దేవుని ముఖ దర్శనం పట్ల ఆశ కలిగి ఉన్నారు. మనం కూడా ఇలాంటి ఆశ కలిగి ఉండాలి. వారైతే చెడ్డవాటిని ఆశించి అరణ్యములో సంహరించబడ్డారు. మనము చెడ్డవాటిని ఆశించడానికి వీలేదు. నీకు కావలసిన వస్త్రం దేవుడు నీకు ఇస్తాడు, నీకు కావలసిన ఆహారం దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఏది కావాలో దేవుడు నీకు ఇస్తాడు. దానికోసం బ్రతకవలసిన అవసరం లేదు. నీ అవసరాలు దేవుడు చూసుకుంటాడు. నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నువ్వు దానికోసం చింతపడాల్సిన అవసరమే లేదు. మొన్నే నేను 2 షార్ట్లు కొనుక్కోవడానికి వెళ్ళాను, కానీ నేను అసలు వస్త్రాలు కొనుక్కోవడం చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఎవరో బంధువులో, కుటుంబ సభ్యులో, విశ్వాసులో ఎవరో ఒకరు కొంటా ఉంటారు. నేను కొనుక్కోను. ఎందుకని నాకు దాని మీద మైండ్ లేదు. ఏదో ఉన్నది వేసుకుంటాం అంతే. ఉన్నది శుభ్రం చేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకోమని చెప్పట్లేదు నేను.
చిరిగిపోయిన బట్టలు, ముడతలడిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, రంగెలిసిపోయిన బట్టలు వేసుకుని నేను చెప్పట్లేదు. నీకున్న వస్త్రము తక్కువ ఖరీదులో మంచిది వేసుకో. కానీ ఆ వస్త్రాలను అలంకారంగా వాడొద్దు, హెచ్చులకు పోవద్దు. అది ఏమవుతుంది? చెడ్డ వాటిని ఆశించినట్లుగా అయిపోతుంది. చెడ్డ వాటిని మనం ఆశించడానికి వీలు లేదు. వారు అలాగే ఆశించారు. వారు అలాగే ఆశించి సంహారకుని చేతిలో పడిపోయారు. వారు సంహరించబడ్డారు. కనుక మనం ఏం చేయకూడదు? ఏం చేయకూడదండి? చెడ్డ వాటిని మనము ఆశించకూడదు. ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించడమే చెడ్డ వాటిని ఆశించిన దానితో సమానం. బాగా వినండి మాట. నీకున్నదే సద్వినియోగం చేసుకో. లేని దానికోసం ఎగబడొద్దు. లేని దానికోసం ఎగబడి అప్పుల పాలు అయిపోయే వాళ్ళు లేరా? లేని దానికోసం ఎగబడి అప్పుల పాలైపోయి ఊర్లు విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. మనకి ఏది ఉందో అది మనకి చాలు. నాకు ఏమీ లేదని నువ్వు అనుకోవద్దు. నేను చెప్తున్నాను, నీకు అన్నీ ఉన్నాయి. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. మా పక్కన వాళ్ళు నాకంటే గొప్పకున్నారు. లేదు, నీవే గొప్పవాడివి, నీవే గొప్పదానివి. నీకు తెలియట్లేదు నీ విలువ ఏంటి. ఒక పూట రైస్ అయిపోతే నీకేమీ లేనట్లా? ఒక పూట కూరకు డబ్బులు లేకపోతే నీకేమీ లేనట్లా? నీవు గొప్పవాడివి దేవుని దృష్టిలో. ఇంట్లో నాకేమీ లేకపోయినా నేను తక్కువ వాడిగా ఫీల్ అవును. నేను ఎప్పుడు దేవుని బట్టి ఆశయిస్తాను. ఎందుకు తెలుసా? నాతో ఉన్న దేవుడు ఆయన రారాజు. ఆయన నా అవసరాలు బట్టి ప్రతి క్షణం ఏది కావాలో నాకు ఇస్తాడు. ఎప్పుడు ఏది కావాలో ఇస్తాడు నాకు ఆయన. కనుక చెడ్డ వాటి మీద దృష్టి పెట్టొద్దు. మనం అలాంటి మీద ఆశలు మనం కలిగి ఉండొద్దు. మన వస్త్రధారణలు మార్చుకుందాం. తిండి మీద ఉన్నటువంటి మమకారాలు తగ్గించుకుందాం. మిమ్మల్ని చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు అనుకుని నేను చెప్పట్లేదు. తినాలి, కానీ ఇది ఉంటేనే, లేకపోతే నాకు వద్దు అని అనకూడదు. ప్రతిరోజు నాకు ఇదే కావాలి. కొంతమంది తిండి కాడ గొడవలు పెడతారు, తిండి దగ్గర గొడవలు పెడతా ఉంటారు. చాలా తప్పది. కుటుంబానికి అది దరిద్రత, అదొక శాపం. అది తిండి దగ్గర ఎవ్వరు దయచేసి గొడవలు పెట్టుకోవద్దు. ఉన్నది శుభ్రంగా చేసుకోండి, తినండి. ఒకవేళ ఎవరైనా ఇంట్లో బలహీనలు ఉంటే కనుక వాళ్ళు బలహీనతను బట్టి వాళ్ళకి ఏది కావాలో ఆహారాన్ని మంచిగా పెట్టండి. ఉన్నదానితో తృప్తి చెందండి. తిండికాడ దయచేసి గొడవలు పెట్టుకోవద్దు. తిండికాడ గొడవలు పెట్టుకుని వాళ్ళు లేరనుకుంటున్నారా? అబ్బో, నేను చూశాను తిండికాడ గొడవలు. అదిగో నాకు తక్కువ వేశారు, నీకు ఎక్కువ వేశారు. అది చూసావా, ఎలా వేశారో చూసావా. అది నేను ఎప్పుడు కూడా వడ్డించినప్పుడు ఎంత వేస్తున్నారని నేను చూడను. ఎక్కువ వేసారులే చూసుకుంటాను. ఎంత వేస్తున్నారు నాకు అనవసరం. నా కడుపుకి మించి ఎక్కువ వేశారు అనుకో, ముందు తీసేస్తాను అది పక్కకి. నాకు కావాల్సిందే నేను తింటాను. కూర తక్కువ వేశారు అనుకో, అదే తింటాను. పక్కనోడికి ఎంత వేశారు? నీకు అంచలను చూసుకోవచ్చు కదా. పక్కన వాళ్ళకి అంచం నీకెంత వేశారు? వాళ్ళకి ఎంత, నీకు కావాల్సి మళ్ళీ వేసుకో. ఇలాగున మనం ఏ విషయాల్లో ఆశలు కలిగి ఉండకూడదు. మన ఆశ అంతా ఏంటి? దేవుని కొరకు బ్రతకాలని, ఆయన కోసం జీవించాలని, ఆయన ముఖదర్శనం మనం పొందుకోవాలని, ఆయన కోసం ఏదైనా చేయాలని, ఆయన మందిరానికి వెళ్ళాలని ఉందా? ఆశ ఉందా? దేవుడు మాట్లాడుతుండే మధ్యాహ్నం, నీవు అలాంటి ఆశ కలిగి బ్రతకాలి. ఈ లోకంలో వేటిని నువ్వు ఆశించడానికి నీకు ఏది కావాలో దేవుడు నీకు ఇస్తాడు. మరలా ప్రభు మాట్లాడుతున్నారు నీతో. నీకు ఏది కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వాటి కోసం చింతపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీ ప్రక్కవారి కంటే నువ్వు చిన్నదానివి, తక్కువ వాడివి కాదు. నీకు కావాల్సిన సమస్తము కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఇక అది మానేసుకో. ఏం కొనుక్కుందాం అన్న ఆలోచన, ఏం ధరించుకుందాం అన్న ఆలోచన, ఇది మానేసుకో. దేవుని కోసం నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించుకో. ఆయన కోసమే బ్రతకాలని ఆశ పెట్టుకో. ఆయన కోసమే జీవించాలని ఆశ పెట్టుకో. ఏమైనా నేను దేవుని కోసమే బ్రతకాలి, నేను దేవుళ్ళు ఇంకా ఎదగాలి. ఎప్పుడైనా నేను దేవుళ్ళు ఇంకా ఎదగాలని ఆశ కలిగిందా మీకు? దేవుళ్ళు ఇంకా ఎదగాలని ఆశ కలిగిందా? ప్రతిదినం ప్రార్థన చేయాలని ఆశ కలిగిందా? దేవుని కోసం ఏదైనా చెయ్యాలని ఆశ కలిగిందా? ఇలాంటి ఆశలు మనం కలిగి బ్రతకాలి. పనికిరాని ఆశలు కాదు. అర్థమవుతుందా? మా ఫ్రెండ్ ఒకడు అనేవాడు, మా చెల్లికి పెళ్లి చేస్తే 10 హైటెక్ బస్సులు ఎట్టేస్తాను అనేవాడు. ఆగరా బాబా, వాళ్ళకి ఇల్లే లేదు, తాటేకి ఇల్లండి. అప్పటికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, బాబు ప్రార్థన చేయ బాబు, ఇల్లు కట్టుకోవాలి బాబు అనేవారు వాళ్ళ ఇంటికి వెళ్తే. ఎందుకని? పాస్టర్ గారు అబ్బాయిని, పెద్ద నేనేదో ప్రార్థన చేస్తానని కాదు, పాస్టర్ గారిని అబ్బాయినని చెప్పేవారు వాళ్ళు. నేను అప్పుడు సేవ కూడా చేయట్లేదు. ఆలమ్మగారు, బాబు ఇల్లు కట్టుకోవాలి బాబు
ఏదో గట్టిగా వర్షం వస్తే వరద వచ్చేసింది అనుకోండి, ఇల్లు మునిగిపోయేది, అలా కిందకు ఉండేది, రోడ్డు కిందకి పేడ తలుక్కుని ఆ తాటకి ఇల్లుని మొత్తం గోడలను పేడ. ఈడనివాడు మా చెల్లికి పెళ్లి చేస్తే 100 హైటెక్ బస్సులు ఎడతాను, 10 హైటెక్ బస్సులు ఎడతాడంట, 10 ఒకదానానికలో ఒకదానానికి వెళ్తా ఉంటే మరి వెళ్తా ఉంటే అవి వెళ్తాయి. రేపొద్దు నువ్వేం చేయాలా? ఊరు వదిలేసి వెళ్ళాలి నువ్వు అప్పుడు. ఎందుకని? ఒక్కొక్క హైటెక్ బస్సు మాట్లాడాలంటే తక్కువ కిరాయికి లేదు. కానీ పెద్ద పెద్ద ఆశలు, పెద్ద ఆటలు ఉంటాయి, ఆశలు, భౌతికమైన వాటికి ఆశలు ఉంటాయి, పిచ్చి పిచ్చి ఆశలు అన్నీ. మా మా అబ్బాయికి మా కోడలకి గాల్లో పెళ్లి జరగాలి. గాల్లో ఎక్కడ గాల్లో జరగాలి పెళ్ళి? నీకు గాల్లో చేసుకున్నారు పెళ్ళిళ్ళు, తెలిసండి మీరు చూసారా? వీళ్ళ పెళ్ళి ఎక్కడ జరగాలంట? గాల్లో జరగాలంట. ఎంత విచిత్రం అండి. ఆడేవాడో ఫ్లైట్ వెళ్తుంటే ఫ్లైట్ రెక్క మీదకి ఎక్కుతున్నాడు ఆడు. పిచ్చి పిచ్చి పనులు. మేము అండర్ గ్రౌండ్లో చేసుకుంటాం పెళ్ళి. అక్కడ అండర్ గ్రౌండ్లో. కొంతమంది పెళ్ళి మేము సముద్ర గర్భంలో చేసుకుంటాం పెళ్ళి. అక్కడికి వెళ్తే కానీ నీకు ప్రమాణాలు రావా? అక్కడికి వెళ్తేనే పెళ్ళి అవదా? పిచ్చి పిచ్చి. మేము చంద్రమండలంలో చేసుకుంటాం పెళ్ళి. తయారవుతారు చూడండి. తర్వాత వీళ్ళు కూడా తయారవుతారు. ఇప్పుడు ఎక్కడ చేసుకుంటారు? వీళ్ళు అక్కడ చేసుకుంటారు. షూట్లు వేసుకుని అక్కడ వెళ్తూ అక్కడ చేసుకుంటారు పెళ్ళి. ఇలాంటి ఆశలు ఉన్నాయి, పిచ్చి పిచ్చి ఆశలు ఉన్నాయి. మనలో ఉండాల్సిన ఆశలు ఇలాంటి పిచ్చి పిచ్చి కాదు, మనలో మంచి ఆశలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆశలు కలిగి మనం జీవించుదుము గాక. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్.